ఇస్తే కొద్దిగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి లిమిటెడ్గా వీళ్ళు కొంతమంది బాగుండే ఉద్దేశంతో అవగాహనలో నేర్పించాం. ఈ మహిళా దినోత్సవం నుంచి ఎవరైనా ఇక్కడ వాళ్ళే మాట్లాడాలి, ఇక్కడ మహిళ ఎదగాలి అనే కాన్సెప్ట్తో మీరు వచ్చినాకే మాట్లాడతారు. వచ్చిన వాళ్ళు మన ఇంట్లో ఎట్లా మాట్లాడుకుంటాము అలా మాట్లాడాలి ఈరోజు. కాబట్టి మన కోనేరు స్కూల్ టీచర్స్, సార్స్, మేడం గారు వచ్చినారు. వాళ్ళ ఈ మధ్య మనం వాళ్ళతో ఎక్కువ ర్యాపిడ్ పెంచుతా ఉన్నాం. ఎందుకంటే పిల్లలందరూ ఈ ప్రాంతం పడు కాబట్టి వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాం. మనం ఒంగోలు మొత్తం చేయలేం కాబట్టి గ్యాస్ వరకు పరిమితి ఈ ప్రాంతాన్ని మనం ఇక్కడ పిల్లల్ని సరిచేద్దాం అనే ఉద్దేశంతో మనం మొదలుపెట్టాం. లాస్ట్ టైం ఇక్కడే చేసుకున్నాం, మళ్ళీ సెకండ్ టైం ఇక్కడ చేసుకుంటున్నాం. ఇంతకుముందు పార్కు, రామాలయం ఇక్కడ చేసుకురావడం. ఈసారి మనకి హాల్ అనేది పక్కన. ఒకవేళ ఎక్కువ మంది అయితే గవర్నమెంట్ స్కూల్ మేడం గారిని అడుగున్నాం, పెట్టుకోండి సార్ ఇలా ఎక్కువ మంది వచ్చేటంటే మనం పైన పెట్టుకున్నాం. ఈసారి ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మనం పెట్టుకున్నాం. కాబట్టి ఆ ఉద్దేశంతో మనం ముందుకు పోతున్నాం. ఈ మధ్య గవర్నమెంట్ స్కూల్ కూడా బాగా ప్రైవేట్ స్కూల్ లాగా వాళ్ళు తయారు చేశారు. పైన కూడా 200 మంది కూర్చోడానికి కూడా అవకాశం ఉంది. మన కోటేశ్వర మేడం గారు, ప్రిన్సిపల్ మేడం గారు కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. నేను డాక్టర్ జ్యోత్స్న అండి. చాలా మంది ఇక్కడ నాకు తెలుసు. కొన్ని ఇయర్స్ ఇక్కడ మన అడప బిల్డింగ్స్ లోనే హాస్పిటల్ రన్ చేశాను. ప్రెసెంట్ అయితే విశాఖపట్నం, హైదరాబాద్, ఒంగోలు, సంతూర్పాడు మొత్తం 5 బ్రాంచెస్ మెయింటైన్ అవుతూ ఉన్నాయి. ఫిజియోథెరపీ అనేది ఒక 20% మాత్రమే. వీఆర్ డీలింగ్ హెడ్ టు టో. న్యాచురల్ ట్రీట్మెంట్స్ ఏవైనా సరే బాడీకి సంబంధించినవన్నింటినీ కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి ఫస్ట్ నేను కూడా ఈ స్కూలు ఏరియాలో ఉండటం, మరి నేను కూడా గద్దెలుగుంట మెంబర్స్ అయిపోయాం. బాగా ఇక్కడికి వచ్చి 2005లో గద్దెలుగుంటలో బాగా అటాచ్మెంట్ అనేది ఏర్పడింది. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలు అనేది సక్రంగా ఉండాలంటే మహిళలు శ్రద్ధ అనేది బాగా ఉండాలి. ఏదైనా సరే ఇప్పుడు స్కూల్లో పిల్లలైనా సరే పేరెంట్స్ కేర్ ఉందనుకోండి, కేర్ ఉన్న పిల్లలు వేరు. అలాగే పేరెంట్స్ పిల్లలకు భయపడుతున్నారు. అలాంటి రోజులు వస్తున్నాయి. మళ్ళీ ఏమంటే ఏం చేసుకుంటాడో, ఎటు వెళ్ళిపోతాడు, ఇలాంటి భయాల వల్ల ఏమవుతుందంటే పిల్లలు ఇంకా స్వేచ్ఛ ఎక్కువ అవుతుంది. స్వేచ్ఛ ఎక్కువ అవడం వల్ల వాళ్ళు ఎక్కువ పాడైపోవడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు ఎంత చెప్పినా సరే ఈ చట్టాలనే సరిగా అమలు అవ్వకపోవడం కానీ ఎట్లన్నా కానీ బండి మీద 3, 4 ర్యాష్ డ్రైవింగ్, వాళ్ళు వస్తుంటే మనం తప్పుకోవాలి పక్కకి. అలాంటి పరిస్థితి అనేది వచ్చింది. తల్లిదండ్రులు కొంచెం శ్రద్ధ అనేది తీసుకుంటే పిల్లలు పద్ధతిగా ఉంటారని నేను అనుకుంటున్నాను. కొంతమంది ఏంటంటే చెప్పినా వినరు, కానీ వినేటట్టు చేసుకోవాలి. అలా చేయడంలో మహిళల పాత్ర ఎక్కువ. ఎందుకంటే తల్లిదండ్రులు పేరెంట్స్ అనుకోండి, జెంట్స్ ఏం చేస్తారు, కోపం వస్తుంది, ఫస్ట్ కొడతారు. అదే తల్లి అయితే నిదానంగా చెప్పచ్చు వాళ్ళకి, చెప్పి ఇలా చేయకూడదు, అలా చేస్తే 100% అనేది మనం సక్సెస్ అవ్వకపోవచ్చు, కానీ కొంతవరకైనా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. కొంచెం ఒకప్పుడు కావాలి, ఒకప్పుడైనా వింటారు కదా మాట. అలా వినటంలో తల్లి పాత్ర అనేది చాలా ముఖ్యంగా ఉంది. ఆడవాళ్ళు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారని కోరుతున్నాను. మేడం గారు చాలా గవర్నమెంట్ స్కూల్లో చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు. ఆమె పిల్లల్ని చాలా బాధపడతాయి, పిల్లల్ని మనం బాగా చేయాలా, అందరం కలిస్తేనే చేయగలం ఉద్దేశంతో మేము కూడా డాక్టర్ గారు మేము ఆ స్కూల్ వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చెప్పేదంటే పిల్లలు వెనకాల పేరెంట్స్ పాత్ర చాలా ముఖ్యం. దాన్ని బట్టి మొత్తం నడుస్తూ ఉంటుంది. తర్వాత ఉపాధ్యాయులు ఉంటారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మనం ఈ క్లాసులు అనేది పెట్టుకుంటాము. ఇప్పుడు మన జ్యోత్స్న మేడం మాట్లాడాల్సిన
చేసుకొని ఒక 2 విషయాల గురించి అయితే అవేర్నెస్ ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాను. కొంచెం టైం ఇవ్వగలిగితే, లేకుండా కూడా చాలా చిన్న వయసులో కూడా ఫేస్ చేసిన సమస్యలు ఏంటి అని అంటే పీసీఓడి. ఆడపిల్లని వెంటనే జుట్టు రాలిపోవడం అవ్వచ్చు, మెన్స్ట్రుయేషన్ ఇబ్బందులు అవ్వచ్చు, ఒబెసిటీ తోటి సెకండరీ లైక్ హెయిర్ రావడం కానీ ఇవన్నీ కూడా ఆడపిల్లలు ఎక్కువ చూస్తూ ఉంటాం మనం. ఒక 25-30 సంవత్సరాల క్రితం లేనిది ఈ రోజున పీసీఓడి అనేది ఎవరిని కదిలించినా సరే ఆడపిల్లల్లో ఈ సమస్య ఉంటుందన్నమాట. మొహం మీద పింపుల్స్ రావడం, పింపుల్స్ ఉండడము, విపరీతంగా లావు రావడం, వీటితోటి ఆత్మన్యూన్యంతో బిడ్డ బయటికి వెళ్ళడానికి కానీ తను ఏదైతే అనుకుంటుందో దాన్ని ప్రాపర్గా ఫేస్ చేయడానికి కానీ చెప్పడానికి కానీ వెనుకంజ వేసే స్థితిలో ఉంది ఈరోజు ఆడబిడ్డ. రెండోది మేజర్ ఇంకొక సమస్య మధ్య వయసు స్త్రీలలో ఎక్కువగా కనిపించేది. బయటికి తొందరగా చెప్పడానికి ప్రతి ఆడవాళ్ళు కూడా ఇబ్బంది పడేది. దగ్గినప్పుడు తుమ్మినప్పుడు యూరిన్ డ్రాప్ అవ్వడం, యూరినరీ ఇంకాంటినెన్స్ అంటారు. లేదంటే యూరిన్కి వెళ్ళాలి అనిపించే లోపే యూరిన్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. ఇలాంటి సమస్యతోటి బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడుతూ చాలా మంది ఆడవాళ్ళు వాటిని లోపల లిమిట్ చేసుకుంటుండే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఈ రెండింటి గురించి ఒక చిన్న అవేర్నెస్ అనమాట. సో పీసీఓడి అనేది ఒక 20 సంవత్సరాలకు ముందు మీరు ఎవరైనా వినున్నారా? వినలేదు. సో రీసెంట్ ఇయర్స్ లోనే ఎక్కువ వినపడుతుంది. ఎందుకు అనంటే దీనికి కూడా మూలాలు మనకి ఏవైతే కట్టుబాట్లు ఉన్నాయో, ఆడపిల్ల పెద్ద మనిషి అయ్యింది అని అంటే అందరినీ పిలిచి వేడుక చేస్తాం. ఒకప్పుడు, ఇప్పుడు ఎంతవరకు జరుగుతుందో తెలియదు, ఒకప్పుడు వేడుక అని అంటే బిడ్డకి ఎముక పుష్టి కోసం ఒళ్ళు గట్టిపడాలి, ఈ మాటలు ఎక్కువ వినపడేవి. చక్కగా కావాల్సిన జొన్న పిట్ట అవ్వచ్చు, శనగల్ని పెట్టచ్చు, తర్వాత పెసరపప్పుతోటి వాళ్ళకి స్పెషల్గా ఫుడ్ తయారు చేసి పెట్టచ్చు. ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా మొదటి 3 నెలల్లో బాగా నెయ్యి వేసి మునపొంటులు అవ్వచ్చు, ఇట్లాంటివన్నీ కూడా పెట్టేవాళ్ళు. సో కాల్డ్ ఆ రోజుల్లో పెట్టిన ప్రతి ఆహారం స్పెషల్గా ఆడబిడ్డకి తన గర్భసంచి పెరిగే సమయం, గర్భసంచి గుడ్లు పొదగడానికి, గుడ్లని తయారు చేయడానికి అవసరమైన సమయంలో ఇలాంటి ఆహారం అంతా కావాలి అని ఆ రోజున పెద్దవాళ్ళకి తెలిసింది. ఈ రోజు మనం దాన్ని పూర్తిగా మర్చిపోయాం. సో ఎప్పుడైతే యూటరస్ ప్రాపర్ న్యూట్రిషన్ తోటి ఉంటుందో ఆ టైంలో బ్లీడింగ్ బయటకు వస్తుంది. ఆడవాళ్ళకి రక్తం అవసరం ఎక్కువగా ఉంటుంది. సో రక్తం అవసరం అవుతుంది అన్నప్పుడు అండ్ ఎముకలు కూడా మంచి బాడీ గ్రోత్ ఫేజ్ లో ఉంటుంది. హైట్ కానీ అవన్నీ అప్పటి నుంచే సెకండరీ చేంజెస్ అన్ని ఆడబిడ్డలో కనిపిస్తుంటాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఈ హార్మోన్స్ అన్ని కూడా బాగా డెవలప్ అయ్యేది ఆ టైంలోనే. సో ఆ టైంలో న్యూట్రిషియస్ ఫుడ్ అనేది చాలా అవసరం. ఈ రోజున మన బిడ్డలకి ఎంతవరకు పెడుతున్నాము, మనం తిన్నాం, మనం ఎంతవరకు పెడుతున్నప్పుడు పిల్లల దగ్గర నుంచి వచ్చే ఒకటే వాయిస్ ఏంటంటే ఈ ఫుడ్ అంతా ఎవరు తింటారు, టేస్టీగా ఉండదు. ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అన్ని అలవాటు ఉన్న నోరు ఈ రోజున మంచి ఆహారం, మామిడి పండులో తీపి, జామ పండులో తీపి అన్ని కూడా వేరువేరుగా ఉంటాయి. సహజ సిద్ధమైన స్వీట్నెస్ అన్ని డిఫరెంట్ టేస్ట్ తోటి ఉంటాయి, కానీ ప్రతిదీ కూడా యూనిక్ ఫ్లేవర్ అండ్ యూనిక్ టేస్ట్ తోటి ఉంటుంది. కానీ ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ తోటి వీటి టేస్ట్ ఏవి ఎవరికి తెలియటం లేదు. సో తల్లిగా మనకి చెప్పాల్సిన బాధ్యత చాలా ఉంది. ఇలా తీసుకోకపోతే పెద్ద అయిన తర్వాత మీకు ఇలా ఇబ్బందులు వస్తాయి. ఎవరికైతే 13, 12, 11 పెద్ద మనిషి అయినప్పుడు ఇట్లాంటి ఆహారం ఇవ్వరో వాళ్ళ శరీరంలో ఈ 18 నుంచి 20 సంవత్సరాలు 25 వచ్చేటప్పటికల్లా ఇలాంటి చేంజెస్ అన్ని కూడా కంపల్సరీ వస్తున్నాయి. దీనికి రీజన్ కూడా ఏంటి అని అంటే మన శరీరంలో రక్తం చాలా అవసరం. మగవాడి కంటే ఆడవాడికి ప్రతి నెల రక్తం అనేది లాస్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఎప్పటికప్పుడు ఫిల్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఆడవాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుంది, అవసరం ఉంటుంది. సో దానికోసమని శరీరం ఏం చేస్తుందంటే మన బాడీలో మన సరైన ఆహారం తీసుకున్నప్పుడు, హిమోగ్లోబిన్ లేనప్పుడు, కాల్షియం లేనప్పుడు ఏం చేస్తుందంటే ముఖ్యంగా దేనికి ఇవ్వాలో దానికి ఇస్తుంది. అంతే కదా, ఇప్పుడు మన ఇంట్లో 3 గుడ్లు ఉన్నాయి, ఇంట్లో 4 మనుషులు ఉన్నారు, మనం ఏం చేస్తాం? ఆడవాళ్ళు మనం తీసుకోకుండా మిగతా 3 పెడతాం. ఎందుకు ఆలోచించరు? 3 గుడ్లతోటి 4 పంచుకొని తినాలి అనే విషయం వీళ్ళు లిమిట్ చేసుకుంటారు. అదే నేచర్ బాడీకి కూడా ఉంటుంది. మన బాడీ ఏం చేస్తుందంటే ఈ ఉన్న రక్తాన్ని గుండెకి ఇవ్వాలి, మెదడుకి ఇవ్వాలి, కిడ్నీలకి ఇవ్వాలి, మనం తిన్న ఆహారం అరిగించుకోవడానికి ఇవ్వాలి, లివర్కి ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మిగిలితే చర్మానికి ఇవ్వాలి.
అదంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా మిగిలితే అప్పుడు గర్భసంచికి ఇస్తుంది. లాస్ట్ ప్రయారిటీ మన గర్భసంచికి ఉంటుంది. ఎందుకంటే గర్భసంచికి రక్తం తక్కువ అందినా కానీ అది కాంప్రమైజ్ అవుతుంది. ఆడవాళ్ళలాగే కాంప్రమైజ్ అయ్యి ఓకే నాకు ఇప్పుడు ఈ నెలలో నాకు సరైన ఆహారం దొరకలేదు కదా, నాకు తక్కువ అందింది కదా అని చెప్పి చిన్న చిన్నగా కాంప్రమైజ్ అవుతూ వెళ్తూ ఉంటది అనమాట. శరీరం ఇచ్చే డిస్ట్రిబ్యూషన్ దాంట్లో తేడా రావడం వల్ల. కానీ ఎన్నాళ్ళు ఓర్చుకుంటుంది అది? అలాగా ఓర్చుకోలేదు కదా. మనం బలమైన ఆహారం ఇవ్వట్లేదు. చూస్తుంది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూస్తుంది. చూసిన తర్వాత గర్భసంచి ఏం చేస్తుందంటే దానికి అది బ్రతకడానికి కావాలిగా. అందుకోసమని ఎప్పుడైతే దాని సర్ఫేస్ ఏరియాని పెంచుతుందో గర్భసంచి ఇంత ఉంటుంది. గర్భసంచికి సప్లై చేసే బ్లడ్ సప్లై అన్ని వైపుల నుంచి వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ ఒక చిన్న బుడిప లాంటిది ఏర్పడుతుందో సర్ఫేస్ ఏరియా ఎప్పుడైతే పెరుగుతుందో అక్కడికి కొత్తగా రక్తం వస్తుంది అనమాట. ఓకే, నా శరీరానికి నా గర్భసంచికి సైజు పైకి కొంచెం నేను పెంచితే నాకు ఇంకా తీసుకునే అవసరం ఉందని నా శరీరానికి రక్తం పంపిస్తూ ఉంటది, నా యూట్రస్ కి పంపిస్తూ ఉంటది నా శరీరం అని చెప్పి గర్భసంచిలో చిన్న బుడగలు ఏర్పడడం మొదలవుతాయి. అది శరీరానికి గర్భసంచి సర్వైవ్ అవ్వడానికి ఉండే న్యాచురల్ మెకానిజం ఏది ఈ పీసీఓడి రావడం ఇవన్నీ కూడా. సో అలా సర్ఫేస్ ఏరియా పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లాంటి గర్భసంచికి సంబంధించిన హార్మోన్స్ అన్ని కూడా పెరుగుతాయి. అదే డిస్టర్బెన్స్ రావడం వల్ల మన బాడీలో చేంజెస్ అన్ని కూడా వస్తాయి. కానీ మనకు అంత అవసరం లేదు, అంత ఈస్ట్రోజన్ అవసరం లేదు, కానీ గర్భసంచికి రక్తం కావాలి. అందుకోసమని అది తన సైజ్ ని పెంచుకుంటుంది, బుడగల్ని పెంచుతుంది రక్తం తెచ్చుకోవడానికి, రక్తం పీల్చుకోవడానికి. సో ఇది శరీరానికి మంచిదా కాదా అంటే మన బాడీ ఒక సైన్ అండ్ సిమ్టమ్ చెప్తుంది. నాకు క్రేవింగ్ ఉంది, నాకు ఫుడ్ కావాలి, నాకు బలం కావాలి అనే ఒక పీసీఓడి రూపంలో మన శరీరంలో ఉన్న గర్భసంచి అడుగుతూ ఉంటది అనమాట. దీనికి మనం చిన్నగా అంటే సిమ్టమ్స్ చాలా ఎక్కువగా ఉండొచ్చు. అంటే గర్భసంచి నుంచి స్రావం ఎక్కువగా అయిపోవడం ఇట్లాంటివన్నీ కూడా బాడీ చూయిస్తున్నా కానీ మనం దానికి హార్మోన్ టాబ్లెట్స్ పెట్టుకుంటాం. హెచ్ఆర్టీ 21 రోజులు టాబ్లెట్లు పెడుతూ ఉంటారు గైనకాలజిస్టులు. ఇలా ఇవి పెట్టుకుంటూ ఇంకో వైపు నుంచి ఈ శరీరానికి న్యూట్రియంట్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఆహారం నేను తీసుకోవాలి అనేది ఆడబిడ్డకి చెప్పాల్సిన అవసరం తల్లికి ఉంది. సో సైమల్టేనియస్ గా మీరు ఒక 1 year 2 years ఆహారాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసి ఇవ్వగలిగితే శరీరం ఖచ్చితంగా తిరిగి దాని పొజిషన్ కి అది వెళ్తుంది. వెళ్ళి మనం ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, గర్భసంచిని తీయించుకోవాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. కేవలం ఈ ఆహారాన్ని కనుక మామూలుగా చేసుకోగలిగితే మన పాత పద్ధతుల్లో ఉన్న ఆహారాన్ని కొంచెం తీసుకొని రాగలిగితే జొన్న, బెల్లం, శనగలు, కొబ్బరి ఇంకా కొన్ని ట్రెడిషనల్ ఫుడ్స్ ఉన్నాయి కదా. సో ఇవేవైనా సరే మనం మళ్ళీ తీసుకొని కనుక మన శరీరానికి ఇవ్వగలిగితే చక్కగా గర్భసంచికి సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా ఈజీగా తగ్గించుకోవచ్చు. ఎంత గర్భసంచి కూడా మన శరీరంలో నేను ఉంటాను అని చెప్పడానికి అన్ని విధాలుగా ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటది. ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అన్ని చూపించి నన్ను బాగు చేయండి అంటది. మనం ఏం చేస్తున్నామనంటే ఈ ఇబ్బంది నేను తట్టుకోలేను, ఆపరేషన్ చేయించేస్తే ఒకటే పని అయిపోతుంది. క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. ఎందుకు వస్తుంది క్యాన్సర్? మన శరీరంలో విటమిన్ డి తగ్గితే వస్తుంది. వెళ్ళండి రోజు కొంచెం సేపు ఎండకి. సో మన చేతుల్లోనే మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. బాగు చేసుకునేది కూడా చిన్న అవేర్నెస్ తోటి మనం చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు రైట్ ఫుడ్ తినండి, మీ బిడ్డకు కూడా అందించండి, చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు సోషల్ మీడియాలో కూడా ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, చెప్పండి. అండ్ రెండో సమస్య యూరినరీ ఇన్కాంటినెన్స్. సో ఎక్కువ మంది ఆడవాళ్ళలో దగ్గిన తుమ్మిన యూరిన్ అనేది పడిపోతూ ఉంటుంది. దీనికోసం మనం ఇండియాలో పర్టికులర్ సౌత్ ఇండియాలో చూస్తే సముద్రం పక్కన ఉన్న ప్లేసెస్లో హ్యూమిడ్ కండిషన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం చాలా సహజం. సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కోసం యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ తీసుకోకుండా మనం కనుక ఎలా శుభ్రంగా ఉండాలి అనేది తెలుసుకోగలిగినా కానీ చాలా బెటర్గా ఉంటుంది. దీనికోసం కొన్ని టిప్స్ ఏంటి అని అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ పెరగడం వల్లే వైట్ డిశ్చార్జ్ అవుతుంది. వైట్ డిశ్చార్జ్ అవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇచ్చింగ్ వస్తుంది. ఇచ్చింగ్ రావడం దగ్గర నుంచి ఏమవుతుందంటే అక్కడ ఉన్న పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ మొత్తం అన్ని కూడా వీక్ అవుతాయి. ఇలా వీక్ అయినప్పుడు మనకి యూరిన్ అనేది డ్రిప్ అవుతుంది. ప్రతి 3 మహిళల్లో ఒక మహిళ ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ టైంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ సమస్య ఫేస్ చేయని వాళ్ళు అంటూ ఉండరు. కానీ పక్కన వాళ్ళకి చెప్తే నవ్వుతారేమో, చీదరించుకుంటారేమో, దగ్గరికి రారేమో,
ఇది ఎవరికి రాంది నాకే వచ్చిందేమో అని అనుకునే ఆడవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. కేవలం ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం వల్లే. ప్రతి ఆడవాళ్ళు ఫేస్ చేసే సమస్య ఇది. తల్లో చుండ్రు ఎంత కామనో వైట్ డిశ్చార్జ్, ఫంగల్ ఇన్ఫెక్షన్, ఇచ్చింగ్ అంతే కామన్. మనం రైట్ వేలో కనుక క్లియర్ గా వర్క్ చేసుకోగలిగితే ఇవన్నీ కూడా తగ్గుతాయి. సో మనం ఏం చెయ్యొచ్చు అని అంటే, నిద్ర లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం నిమ్మకాయ పిండి, అప్పుడు ఆ వాటర్ ఆల్కలీన్ వాటర్ అవుతాయి. ఆల్కలీన్ వాటర్ ని కనుక మనం మానం క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోగలిగితే ప్రతిరోజు, చాలా చిన్న టిప్. లేదు పొద్దున్న నిమ్మకాయ నీళ్ళు తాగే వాళ్ళు ఎంతమంది, ఆ నిమ్మకాయని అలాగే వేడి నీళ్ళలో వేసేసేయండి. ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాత దాంట్లోంచి ఎసెన్స్ అంతా దిగుతుంది, దాంతో స్నానం చేయండి. రెండో చేసే మిస్టేక్ ఏంటి అని అంటే, మానం శుభ్రంగా ఉండాలి, వైట్ డిశ్చార్జ్ అవుతుంది, నాకు ఏదో ఇచ్చింగ్ వస్తుంది అని చెప్పి విపరీతంగా సబ్బులు పెట్టి తోమేస్తూ ఉంటాం. అది కూడా ఇంకొక మిస్టేక్ అన్నమాట. ఎప్పుడూ కూడా హార్ష్ సోప్స్ తోటి క్లీన్ చేసుకోకూడదు. జస్ట్ వాటర్ ఆర్ లైమ్ వాటర్ ఈజ్ ఎనఫ్. సో ఎక్కువ సోప్స్ యూజ్ చేయడం వల్ల కూడా డ్రైనెస్ వస్తుంది. అక్కడ ఉండే ఎన్నో రకాల మంచి బ్యాక్టీరియల్ అన్ని కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే అక్కడ మంచి బ్యాక్టీరియా చనిపోతుందో ఈజీగా నేల మీద నుంచి మనం యూరిన్ పాస్ ఆన్ చేసేటప్పుడు బ్యాక్టీరియా మొత్తం అంతా వచ్చి స్ట్రక్ ఆన్ అయిపోయి కూడా మనకి ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మూడవది అతి పెద్ద మిస్టేక్ చేసేది ఏంటి అని అంటే, టాయిలెట్ కి వెళ్ళినప్పుడు యానస్ క్లీన్ చేసుకుంటారు. లెట్రిన్ కి వెళ్ళినప్పుడు వెనకాల ఉన్న పార్ట్ ని క్లీన్ చేస్తారు. యానస్ ని క్లీన్ చేసిన తర్వాత ఒక తెలియని తనంతో అదే చేతితోటి ముందు మానం దగ్గరికి తీసుకొని వచ్చి శుభ్రం చేస్తారు అనమాట. సో దానివల్ల ఏమవుతుందనంటే, యానస్ దగ్గర ఉండే ఎన్నో రకాల బ్యాక్టీరియా మనమే తీసుకొని వచ్చి వెజైనల్ పార్ట్ కి ఇంట్రడ్యూస్ చేసినట్లు అవుతుంది అనమాట. సో ఇది చాలా మెయిన్ రీజన్. చిన్నపిల్లల్లో మనం చెప్పకపోవడం వల్ల వాళ్ళు ఎక్కువ చేసే మిస్టేక్. సో ఇలాంటివి కూడా చేయకుండా మనం బిడ్డలకి చెప్పగలిగితే చాలా మంచిది. దీనికోసమనే మేము ఎన్నో స్కూల్స్ లో, మేడం ఈ స్కూల్ కూడా వచ్చాము, ఎన్నో స్కూల్స్ లో నేను అవేర్నెస్ ప్రోగ్రామ్స్ టీచర్స్ కి అండ్ 7th దాటిన పిల్లలకి ఎక్కువ చెప్తూ ఉంటాం అన్నమాట. ఒక చిన్న మాట చాలా మేజర్ డిఫరెన్స్ ని తీసుకొని వస్తుంది లైఫ్ లో. మీకు తెలిసిన విషయాన్ని మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. నెక్స్ట్, యూరినరీ ఇన్కాంటినెన్స్ వచ్చింది, తగినంత యూరిన్ డ్రిప్ అవుతున్నాయి, ఏం చేయాలి అంటే, మీరు యూరిన్ అర్జెన్సీ ఉంటే ఏ విధంగా యూరిన్ ని హోల్డ్ చేస్తారు, ఇప్పుడు మీరు ఇక్కడ మీరు కూర్చున్న ప్లేస్ లో కూడా చేయొచ్చు. మగవాళ్ళలో కూడా ఈ మధ్య ఈ సమస్య కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీరు కూర్చున్న ప్లేస్ లోనే ప్రశాంతంగా ఉంటూ మనం ఈ చేతిని ఎలా ముడిచామో అలాగే మానవుని లోపలికి ఇలా లాక్కోవడం. యూరిన్ ని హోల్డ్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే మనం ఇలా ఆపుకుంటామో దాన్ని కెగల్ ఎక్సర్సైజెస్ అంటారనమాట. అలాగా లాగడం వదలడం, లాగడం వదలడం, ఇలాగా మీరు రోజులో ఎప్పుడు కుదిరితే అప్పుడు, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చేసుకోవడం వల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది. లాగడం, 10 కౌంట్ చేసుకోవడం, వదలడం, ఇలా 2 రకాలుగా. లాగి వదలడం, లాగిన తర్వాత 10 కౌంట్ చేసుకొని వదలడం, ఈ 2 రకాల ఎక్సర్సైజెస్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. బియాండ్ ద లిమిట్ ఇంతకంటే మాకు ఎక్కువ ప్రాబ్లం ఉంది అని అంటే మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. మా దగ్గర చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ తోటి వి ట్రైన్ ద పీపుల్, ఆడవాళ్ళని ట్రైన్ చేస్తాం. అలా మేము ఎక్విప్మెంట్ తోటి ట్రైన్ చేసేటప్పుడు కూడా అసలు దీన్ని ఎలా హోల్డ్ చేయాలనే విషయం కూడా చాలా మందికి తెలియటం లేదు. సో అందువల్ల 1 or 2 సెషన్స్ వచ్చి మీరు తీసుకోవడం వల్ల కూడా, ఎవరికైనా బాధగా ఉంటే చెప్పండి, ఈ సెషన్స్ తీసుకోవడం వల్ల కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడు కూడా ఆహారం చాలా ఇంపార్టెంట్. రైట్ ఫుడ్ అంటే మనం ఇప్పుడు అంతా మిల్లెట్స్ మీద వీటి మీద అవగాహన పెరిగింది. రైట్ ఫుడ్ తినడం చాలా ఇంపార్టెంట్. ఎండలోకి వెళ్ళి కనీసం మధ్యాహ్నం పూట ఒక 20 నిమిషాలు మన బాడీని ఎక్స్పోజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో మెగ్నీషియం ఉంటుంది. మన బాడీకి కండరాలు, నైట్ కండరాలు పట్టుకునే ఆడవాళ్ళు ఎంతో మంది. సో మెగ్నీషియం లోపం వల్ల ఈ కండరాలు అన్ని ఇబ్బంది అవుతాయి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో అబండెన్స్ ఆఫ్ మెగ్నీషియం ఉంటుంది. సో ఆ మెగ్నీషియం ని ఎక్కువగా తీసుకోవడం, ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆహారం తీసుకోవడము, పర్సనల్ హైజీన్ ని మెయింటైన్ చేయడము, మన బాడీ ఏం జరుగుతుంది అనే దాని మీద అవగాహన తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎండకి వెళ్ళడం ఇంపార్టెంట్. రైట్ అమౌంట్ ఆఫ్ వాటర్ చాలా ఇంపార్టెంట్. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు
మనకి చాలా ఈజీగా అవైలబుల్ గా ఉండే 2 జ్యూసెస్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. చెరుకు రసం దాంట్లో చాలా ముఖ్యంగా ఎవరికైతే యూటీఐ ఉంటుందో, రాకుండా ఉండాలి అనుకునే వాళ్ళు కూడా వారంలో 2 సార్లు అలాగా చెరుకు రసం తాగడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. ఒకవేళ యూటీఐ ఉంటే కనుక రోజు తాగలిగితే కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. అయితే ఒకటే కాషన్ ఏంటంటే కొంతమందికి విపరీతంగా తేపులు వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు చెరుకు రసం తాగితే ఇంకా ఎక్కువ అవుతుంది, వాళ్ళు తీసుకోవద్దు. రెండోది వచ్చేటప్పటికి చాలా ఏమంటారు వగరుగా ఉంటే కొబ్బరి నీళ్లు. ఈ కొబ్బరి నీళ్లు కూడా రోజు ఒక 200 ml కనుక తీసుకోగలిగినా కానీ మన యూటీఐ అనేది తక్కువగా ఉంటుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం యూటీఐ అంటే. సో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ మెనీ మెడిసిన్స్, న్యాచురల్ లైఫ్ స్టైల్ ని కనుక మనం కొంచెం చేంజ్ చేసుకోగలిగితే మన హెల్త్ చాలా బాగుంటుంది. మీకు ఇంకా దీనికి సంబంధించి ఏదైనా రెలవెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే ఎప్పుడైనా సరే మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. మార్నింగ్ వెళ్ళాలి అని అనేవాడు కదా, కాదు, మధ్యాహ్నం 11 నుంచి 2 మధ్యలో ఒక 20 minutes. ఎవరికైనా నాకు ట్యాన్ అవుతుంది, నేను ఎండలో వెళ్ళలేను, నా ఫేస్ అంత బ్యూటీ కాన్షియస్ ఉంటే కనుక జస్ట్ టర్న్ యువర్ బ్యాక్, మీ వీపుని చూపించడానికి ప్రయత్నం చేయండి. రైతులకు ఎవరికి ఆ డెఫిషియన్సీ ఉండదండి. రైతులు కొట్టడానికి కోవిడ్ రాలేదు. చాలా తేడా ఉంది చెప్పే విధానంలో. కాబట్టి ఆ స్పష్టత ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా ఈసారి అవేర్నెస్ క్లాస్ ఇంకోసారి కూడా ఏర్పాటు చేస్తాం. పిలిస్తే వెంటనే వస్తారండి అవేర్నెస్ క్లాసెస్ కి. సబ్జెక్ట్ ఈసారి ఇంకా పెంచుతాం, టైం ఎక్కువ ఇచ్చింది మేడం గారు. ఎందుకంటే ఆమె ఈ మధ్య నాతో ఒక 45 నిమిషాలు మాట్లాడింది. ఆమె కింద నుంచి అలా పైకి వచ్చింది. అంటే ఆ అవకాశం మీరు చెప్పచ్చు, కానీ బ్రీఫ్గా చెప్తే పర్వాలేదు, ఈసారి చెప్పండి. కాబట్టి ఆమె కింద అంటే మ్యారేజ్ చేసుకోవటప్పుడు వాళ్ళిద్దరు ఉద్యోగాలు లేవు, ఎలా వాళ్ళు ఒక మహిళ ఎలా ఎదిగిన దాంట్లో ఆమె ఉదాహరణ. ప్లస్ ఆమె విజయవాడ నుంచి గవర్నమెంట్లో ఇక్కడ రెండుకుండి, ఆ తర్వాత 7 years ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడే జాబ్స్ ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళ హస్బెండ్. ఇక్కడ ఏంటంటే తన శాలరీతో వాళ్ళ హస్బెండ్ చెల్లించినారు. కాబట్టి కొన్ని ఉన్నాయి, ఆమె చెప్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. కాబట్టి ఈ మహిళ మాట్లాడుకోవాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. ఆడవాళ్ళకే కాదు, మనల్ని సపోర్ట్ చేసి మనల్ని బయటికి పంపించి ఈ విధంగా మనల్ని ఉద్ధరిస్తున్న మగవాళ్ళకి కూడా మహిళా దినోత్సవ తండ్రి ప్రోత్సహించాలి. అంటే ఎలా బయటికి వెళ్ళాలి, మనం ఏ పని చేసి జాగ్రత్తగా ఏ విధంగా మనం ఇంటికి తిరిగి రావాలి, అవన్నీ కూడా ధైర్యం ముందు తండ్రి ఇవ్వాలి. అలాగే మన పిల్లలకు కూడా మనం ఇస్తున్నామా లేదా అనేది కూడా చూసుకోవాలి. సో మా తండ్రి ఆ విధంగానే నన్ను బయటికి ధైర్యంగా నేను ఎక్కడికైనా వెళ్ళాలి. ఒక 2000 సంవత్సరంలోనే నాకు బైక్ లైసెన్స్ వచ్చిందంటే అది మా నాన్నగారి ప్రోత్సాహం వల్లే. అంటే మన రోడ్డు మీద వెళ్ళాలంటే భయపడేవాడు. ఆ ఒక్క బైక్ రైడింగ్ నాకు ఎంతో సపోర్ట్ చేసింది ఆఫ్టర్ ద మ్యారేజ్. ఇప్పుడు మనం ఒక హాస్పిటల్కి వెళ్ళాలి, లేకపోతే ఎక్కడికో వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, మనం ఆటో కోసం వెయిట్ చేయాలి, నడవాలి. సో ఒక బైక్ రైడింగ్ వలన మన ఇండిపెండెన్సీ అనేది చాలా పెరుగుతుంది. లైసెన్స్ రాగానే నాకు బైక్ రాలేదు, అంటే నా చేతికి నా సొంత బైక్ అనేది రాలేదు. ఎప్పుడైతే నేను ఉద్యోగంలోకి వెళ్తున్నాను, ఉద్యోగం చేస్తున్నానో 2005లో నా ఎంఎస్సీ అయిపోయింది. 2008లో హైదరాబాద్లో మనం సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలి, నాది ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేశాను. 2008లో మేము హైదరాబాద్లో నా బ్రదర్స్తో పాటు నేను అక్కడ ఉండటానికి, అంటే సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలి, మనం టీచింగ్ సైడ్ వెళ్ళి ఎదగటం అనేది చాలా కష్టం. సాఫ్ట్వేర్ అనేది చాలా ఫాస్ట్గా మనం శాలరీస్ అనేది గ్రో అవుతాయి. కాబట్టి ఆ విధంగా ట్రై చేయాలని నేను హైదరాబాద్లో 2008లో మేము అక్కడ ఉండటానికి ప్రయత్నం చేసాం. ఆ చేసే క్రమంలో మా బ్రదరు ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాడు. తమ్ముడు లైసెన్స్ ఉంది కదక్క నీకు అని చెప్పి ఒక బైక్ని తీసివ్వడం జరిగింది. సో ఎప్పుడైతే మనం హైదరాబాద్ వీధుల్లోనే మనం ఒక బైక్ని ఇండివిజువల్గా మనం తోలగలుగుతున్నాము భయం లేకుండా, ఆ ధైర్యం ఆటోమేటిక్గా మనం ఎక్కడికైనా, ఎందుకంటే ఆ ఇండిపెండెన్సీ అనేది మనకు అప్పుడే వస్తుంది.
ఇప్పుడు మనం ఎక్కడికో హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, వారు ఉద్యోగం చేసి రావాలి, వాళ్ళని తీసుకెళ్ళాలి. ఆయన అక్కడ ఉద్యోగంలో ఎంతో ఇబ్బందులతో వస్తారు, తీసుకెళ్తారో లేదో తెలియదు. ఈరోజు పోస్ట్పోన్, ఇంట్లో వెజిటేబుల్స్ కావాలి, ఇంట్లోకి సరుకులు కావాలి, పిల్లల్ని ఏదో నేర్పించాలనుకుంటాం, లేకపోతే పిల్లల్ని పార్కుకి తీసుకెళ్ళాలి. అన్నీ కూడా మనం నడిచి తీసుకెళ్ళటం అనేది జరగదు. ప్రతిసారి మనం ఆటోల మీద ఆధారపడటం కూడా కరెక్ట్ కాదు. ఈరోజు చాలా మంది, మీరు అందరూ కూడా ఫోన్లు చూస్తున్నారు. ఏ మహిళ రీసెంట్ గానీ, జస్ట్ నిన్న కానీ ఈ రోజు కానీ బీబీసీలో నేను ఒకటి చూశాను. వాళ్ళ హస్బెండ్ ఒక స్కూల్ బస్ డ్రైవర్ అయితే రోజు తను ఆ బస్సు ఎక్కుతూ తనతో పాటు ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా సన్నగా ఉంది ఆవిడ, పేరు నేను మర్చిపోయానండి. అయితే చాలా పెద్ద బస్సు, వాళ్ళ ఆయన రోజు ఎక్కించుకోవటం, వాళ్ళ ఇంటి దగ్గర స్కూల్కి తీసుకురావటం, మళ్ళీ వెళ్ళటం. ఆ పక్కన కూర్చునేదంట ఇంజిన్ మీద ఎలా గేర్లు వేస్తున్నాడు ఏంటి అనేది ఒక అవగాహన తెలుసుకున్న తర్వాత నేనెందుకు బస్ డ్రైవ్ చేయకూడదు, లైసెన్స్కి వెళ్తేనంటే అక్కడ ఆర్టీఓ ఆఫీస్లో చెప్పారంట, ఏంటంటే మీరు ఇంత బక్కగా ఉన్నారు, మరి ఇంత బస్సును మీరు హ్యాండిల్ చేయగలరా. అక్కడ స్కూల్ ప్రిన్సిపల్ కూడా ఒక లేడీ. సో ఆవిడికి ఎలా ఆ అవకాశాన్ని ఇచ్చారంటే, లైసెన్స్ వచ్చేసింది. ఎలా అవకాశం ఇచ్చారు, 5 వెళ్ళిపోయేదంట ఆ స్కూల్ దగ్గరికి. వెళ్ళిపోయి ఆ ఖాళీ స్థలంలో ఈ బస్సుని తను ఎలా డ్రైవ్ చేయాలి 1 year తను ఆ విధంగా ప్రాక్టీస్ చేసి హైదరాబాద్లో తను ఆ బస్సుని నడుపుతుంది. సో మనం ఆడవాళ్ళుగా చాలా చాలా ముందుకి మనం ఇప్పుడు సునీతా విలియమ్స్, కల్పనా చావ్లా గారంటే చనిపోయారు, వెళ్ళారు స్పేస్లోకి. ఇప్పుడు సునీతా విలియమ్స్ గారు ఎక్కడున్నారు, ఎప్పుడు వస్తారు, ఆవిడ March 19 ఎప్పుడు వస్తుంది మనం అందరం తెలుసుకుంటున్నాం. అవన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం. సో అదే విధంగా మన కుటుంబంలో కూడా మన పిల్లల కోసం మనం ఏ విధంగా ఇండిపెండెన్సీగా ఉండాలి, మన పిల్లలకి ఏ విధంగా, ఇందాక మేడం గారు చెప్పారు, యాజ్ ఎ టీచర్గా నేను కూడా ఇలాంటివన్నీ వింటూ ఉంటాను. ఏంటి పేరెంట్స్ మా పిల్లల్ని ఎందుకు అన్నారండి మీరు, మా పిల్లలు చదివితే చదువుతారు లేకపోతే లేదు అని చెప్తా ఉంటారు. ప్రతి టీచర్కి ఈ రోజున మేము చదువుకునేటప్పుడు మా పేరెంట్స్ ఏం స్కూల్కి రాలేదు, మా పిల్లలు ఏం అనొద్దండి అని ఎవరు చెప్పలేదు. ఈ రోజున మనం గమనిస్తున్నాం అలాంటివన్నీ కూడా. ఈవెన్ నేనే వెళ్ళిపోతానేమో, ఎందుకంటే నా బిడ్డల మీద నాకు ప్రేమ ఉంది. టీచర్గా నేనే వెళ్తానేమో, నా పిల్లల్ని ఏమన్నా అంటే నేనే వెళ్తానంటే మనం అలాంటి దాంట్లోకి వెళ్ళిపోయాం ఈ రోజున. కానీ ఆ రోజు మనం ఏ వర్క్ చెప్తే ఆ వర్క్ చేసేసేవాళ్ళం. ఈరోజు ఏంటి, ఫోన్ ఇస్తే ఫుడ్ తింటారు, టీవీ పెడితేనే ఫుడ్ తింటారు, కాసేపు ఒక అరగంట చూడాలి ఫోను. మనకి ఎవరిచ్చారండి ఫోన్లు, మనం అప్పుడు ఫోన్ చూసామా, టీవీ కూడా లేదు. చెప్పాలంటే టీవీ కూడా లేని రోజు ఉంది. మా ఇంట్లో అయితే ఉంది కంపల్సరీగా. మేము పక్కింట్లోకి వెళ్ళి, మేము ముగ్గురుమి, నేను పెద్దదాన్ని, 2 తమ్ముళ్ళు నాకు, మేము కరెక్ట్గా 6-7 తరగతి చదువుకునేటప్పుడు మాకు టీవీ లేదు చెప్పాలంటే. సో ఎంతసేపటికి మా నాన్నగారు చెప్పేది ఒకటి, ఇంటర్మీడియట్ చదివాను, నేను చదవనని చెప్పాను. లేదు నువ్వు డిగ్రీ ఫినిష్ అయిన తర్వాత నేను అడగనని చెప్పారు. మా నాన్నగారు ఒక ట్రాక్ని ఎంచుకున్నారు అనమాట, మనం ఇలా చెప్దాంలే చదువుతుంది అన్నట్టుగా. మరి ఆయన ఒక లారీ డ్రైవర్గా ఉండి తర్వాత 1980లో ఒక లారీని కొనుక్కున్నారు సొంతగా. అంటే ఏమని చెప్తారు, మీరు లారీ డ్రైవర్ పిల్లలు కాదురా, లారీ ఓనర్ పిల్లలే. సో ఆ విధంగా సపోర్ట్ చేస్తూ మమ్మల్ని, లారీ గురించి ఎందుకు ప్రస్తావించానంటే, ఒక లారీ డ్రైవర్కి కానివ్వండి, కొద్ది గొప్ప చదువుకుంటే వాళ్ళకి చదువు మీద అవగాహన ఉంటుంది, కానీ చదువుకోకపోతే అవగాహన లేదు అని మనం చెప్పడానికి లేదని మా నాన్నగారే దానికి ఉదాహరణ. ఎందుకంటే ఆ రోజుల్లోనే 3 పిల్లల్ని చదివించడం అంటే, నన్ను డిగ్రీ బిఎస్సి కంప్యూటర్స్ సీట్ కోసం పోరాడారు. బట్ ఏదైనా సరే కాలేజీకి వెళ్ళి చదువుకోవాలి, ఒకటే పాయింట్.
బిఎస్సి ఎలక్ట్రానిక్స్ చదివాను. తర్వాత ఇక చదవను, లేదు నువ్వు చదవాల్సిందే. నాగార్జున యూనివర్సిటీ మాది విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం. నాగార్జున యూనివర్సిటీలో పీజీ సెట్ క్వాలిఫై అయితే అక్కడ తీసుకొచ్చి మేము జాయిన్ అయ్యేటప్పుడే 2003లో సెమిస్టర్ వైజ్ మ్యాథమెటిక్స్ అంటే ఒక లెక్కల పేపర్, మీరు అందరూ చదివించే అమ్మలే కాబట్టి ఒక లెక్కల పేపర్ వాడు 1 ఇయర్లో ఎన్ని పేపర్స్ ఉంటాయండి? ఒకటే పేపర్ ఉంటుంది. ఒక సబ్జెక్టు మ్యాథమెటిక్స్, ఒక సబ్జెక్ట్ సైన్స్, అలా ఉంటే చదివితే సరిపోతుంది. సో ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అంటే మాస్టర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అన్నమాట. దాంట్లో సెమిస్టర్కి 5 సబ్జెక్టులు, అన్ని లెక్కలే ఉంటాయి, వేరే సబ్జెక్ట్ ఏముండదు. సో ఆ విధంగా చదివేదాకా అలాగా నేను సరే నాన్నగారు ఏదో అడుగుతున్నారు, మనం ఎంఎస్సి మ్యాథమెటిక్స్ తీసుకుందాం అని చెప్పి నేను మ్యాథమెటిక్స్ తీసుకొని 2005లో దాన్ని ఫినిష్ చేసుకొని మెల్లగా మనం ఎంఎస్సి అయిపోయింది, మాస్టర్ చేసేసాం, మనం ఉద్యోగానికి వెళ్ళాలి. 4000 శాలరీతో నేను ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ 20 కిలోమీటర్లు ఉండేది. 20 కిలోమీటర్లు నేను ఉద్యోగానికి వెళ్ళేదాన్ని. ఈ క్రమంలో మా బ్రదర్స్ ఇద్దరు కూడా బీటెక్ ఒక ఆయన చదివాడు, తర్వాత చిన్న తమ్ముడు ఎంబీఏ చదువుకున్నాడు. సో ముగ్గురిని కూడా ఆ విధమైనటువంటి మాస్టర్స్ అంటే చెప్పుకోగలిగిన, నేను ₹1 కోటి సంపాదించకపోవచ్చురా, మీరే నాకు 3 కోట్లు అని చెప్పేవాడు మా నాన్నగారు. సో అదే క్రమంలో మా వారిని వెతుక్కుంటూ అంటే ఇప్పుడు మరి ఇంత ఎత్తు ఉన్న అమ్మాయికి ఒక అబ్బాయిని సెలెక్ట్ చేయాలంటే దర్దాపులో విజయవాడలో, గుంటూరులో దొరకలే మా నాన్నగారికి. సో కాబట్టి ఇక్కడ తీసుకొచ్చారు. అంటే అప్పుడు నేను ఒక కాలేజీలో లెక్చరర్గా ఉన్నాను హైదరాబాద్లో. సో ఈయన గారు ఏంటంటే ఇక్కడ ఒక సోషల్ టీచర్గా ఉన్నారు స్కూల్లో, ఒక స్కూల్లో సోషల్ టీచర్. ఆ రోజున నాకు 12,000 శాలరీ, మా వారికి 10,000 శాలరీ అంతే. సో మ్యారేజ్ చేసుకున్నాం. ఒక 8 months హైదరాబాద్లోనే ఉన్నాం. ఉంటే ఇక ఈయన గారి గోల్ అనేది వేరు. అసలు ఏంటంటే నేను సోషల్ టీచర్గా ఉన్నదే నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. సో సరే చేసుకున్నాం, మ్యారేజ్ చేసుకున్నాం, 8 months హైదరాబాద్లో ఉన్నాం. తర్వాత ఇక వచ్చేసాం ఒంగోలుకి. 2013 మేము ఒంగోలు వచ్చాం. ఒంగోలు వచ్చి డైరెక్ట్గా నేను రావటం కాపురం అంటారు కదా, అది గద్దలగుంటలోనే. సో ఆ విధంగా గద్దలగుంట మీద నాకు 10 years జర్నీ తర్వాత ఆ రోజే ప్రేమ వచ్చిందని నేను చెప్పను. శ్రీనివాసరావు గారు మీరు గుర్తుపెట్టుకోవాలి. సో 10 years తర్వాత మనం గద్దలగుంట నుంచి వెళ్ళిపోకూడదు అన్నట్టుగా ఏదో ఒక చిన్న స్థలం మధ్యలో ఏంటంటే 14లో పాప పుట్టింది, 16లో మా బాబు పుట్టాడండి. తర్వాత 17లో నోటిఫికేషన్, ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయినాయి గ్రూప్ 2కి. 17లో ఎగ్జామ్ రాయాలి, మా వారు గ్రూప్ 2 ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాయాలంటే ఒక స్కూల్లో పనిచేస్తూ ఎగ్జామ్ రాయాలంటే స్కూల్ వాళ్ళు ఊరుకోరు కదా పని చేయకపోతే. నేను కూర్చొని చదువుకుంటానండి అంటే కూడా లేదు. సో కాబట్టి జాబ్ నుంచి రిలీవ్ చేసేసాం, ఆయన కూర్చోబెట్టాం. ఏ విధంగా కూర్చోబెట్టాం అంటే ఇంట్లో 2 చిన్నపిల్లలు, 2 years పాప, బోర్న్ బేబీ, అప్పుడే పుట్టిన మావాడు. సో కాబట్టి ఏం చేసాం, ఇక గద్దలగుంటలోనే మళ్ళీ ఇంకొక చిన్న ఇల్లు అద్దె తీసుకున్నాం. ఉన్నదే అద్దెల్లు, మళ్ళా ఇంకొక అద్దెలు తీసుకొని ఆయన రోజు 18 hours చదవటం అనేది 100% మా వారు చదివారు. యాజ్ ఎ టీచర్గా నేను మీకు, మీ పిల్లలకు కానీ ఎవరికైనా సలహాలు ఎలా అయితే నేను ఇస్తానండి, నేను సిద్ధంగా ఉన్నాను మీకు చెప్తున్నాను. ఎవరైనా గవర్నమెంట్ జాబ్కి సిద్ధం కావటానికి వాళ్ళకి సూచనలు సలహాలు ఏమైనా కావాలంటే వాళ్ళందరూ కూడా మా వారిని కన్సల్ట్ అవ్వచ్చు. సో ఆయన 10 ఏళ్ల నుంచి ఆ కృషితో 2 సార్లు రాశారండి గ్రూప్ 2. 3వసారి మా పెళ్ళైన 7 ఏళ్లకి 3వసారి ఆయన జాబ్ కొట్టారు. 50,000 మంది రాస్తే
ఆయనకి 100వ ర్యాంక్ వచ్చింది. 357 మార్కులు, 51 351 మార్కు ఫస్ట్ మార్క్ అయితే మా వారికి 322 మార్కులు వచ్చింది. సో చంద్రబాబు నాయుడు టైంలోనే ఆ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. 998 మార్కులు, 998 పోస్టులు అన్నమాట గ్రూప్ 2లో ఇచ్చింది. అయితే వాళ్ళు ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేస్తున్నామండి, ఆన్లైన్లో ఎగ్జామ్ పెడుతున్నాము, సో ప్రయారిటీ లిస్టు ఇచ్చేసేయండి అని అన్నారు. ప్రయారిటీ లిస్ట్ ఇవ్వడం అంటే ఏంటంటే మెరిట్ బేసిస్ మీద వాళ్ళు మనం ఎంచుకున్న జాబ్ని మనకి ఇచ్చేస్తారనమాట. ఎవరైనా కోరుకునేది మున్సిపల్ కమిషనర్, తర్వాత చాలా మంది ఎక్కువ మంది ఏం కోరుకుంటారంటే డిప్యూటీ తహసీల్దార్ అనేది కోరుకుంటారు, ఆ కేటగిరీ అనమాట గ్రూప్ 2. ఫస్ట్ మార్క్ వచ్చిన ఆయన మన ప్రకాశం జిల్లానే, ఆయన గారి కనిగిరి అనుకుంటా, రెడ్డిస్ వాళ్ళు. ఆయన కూడా మున్సిపల్ కమిషనర్ని పెట్టుకోవాలి. ఆయన గారు ఏం పెట్టుకున్నారు, డిప్యూటీ తహసీల్దార్ పెట్టుకున్నారు. వస్తే ఉద్యోగం నాకు డిప్యూటీ తహసీల్దార్ వస్తలేదు. పాపం ఆయన గారు కూడా మిస్ అయిపోయారు. వస్తే ఏమొచ్చేది, మున్సిపల్ కమిషనర్ వచ్చేది. మా వారికి 7 మార్కులతో మున్సిపల్ కమిషనర్ మిస్ అయ్యారు. ఆయన 7 మార్కులే. సో అదంతా కూడా సరే శ్రీనివాసరావు గారు చెప్పమన్నారు, మనం ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాం. ఇప్పుడు ఒకటి తల్లిదండ్రి సపోర్ట్. బిడ్డ చిన్నవాడు, బోర్న్ బేబీ. మా నాన్నగారిని ఒక్కడినే వదిలేసేసి మా అమ్మ ఇక్కడికి వచ్చి ఉంది. ఎప్పుడు కూడా వంట చేసుకుని మా నాన్నగారు అక్కడ వంట చేసుకోవడం, బట్టలు ఉతుకోవడం, ఎలా వండుకుంటున్నారో ఏం చేస్తున్నారో తెలియదు, ఆయన ఇబ్బంది ఆయన. ఇక్కడ మా వారు వీళ్ళందరినీ వదిలేయాలి, మనం జాబ్ కొట్టాలని చదువుకోవడం. నేను సర్జరీ చేయించుకొని కాలేజీకి వెళ్ళాను. సో అన్నీ అలా కలవాలండి. తప్పకుండా మనం ఆ అట్మాస్ఫియర్ని కనుక క్రియేట్ చేస్తే ఈరోజు ఏమీ లేకుండా మనం వచ్చి ఈ రోజున ఆయనకు వచ్చిన మార్కులతో ఆయన ఏసీటీఓ అయ్యారు. సో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు 2018 ఏప్రిల్ 23న ఆయన జాయిన్ అయ్యారు జాబ్లో. సో ఒంగోలు అక్కడ మనకి పోలేరమ్మ గుడి, విజయ బ్యాంకు అందరికి ఐడియా ఉంటుంది, దానిపైనే కమర్షియల్ ఆఫీసులు 2 ఉన్నాయి, 1, 2 అని. దాంట్లో ఫస్ట్ జాయినింగ్ 1లో జాయిన్ అయ్యారు, ఇప్పుడు 2లో ఉన్నారు, మల్లేశ్వరరావు పేరు. సో కాబట్టి మేము ఆ విధంగా గదలగుంట మీద ప్రేమని, అంటే అన్నీ ఇచ్చింది నాకు, నా బిడ్డల్ని ఇచ్చింది. తర్వాత ఏంటి, ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ వచ్చేసింది నాకు. 2016లోనే 17లో నేను ఎన్రోల్ అవ్వటం, ఈయన జాబ్ కోసం కూర్చోవడం. ఏంటి ఎన్రోల్ అయింది, మాస్టర్స్ చేశారు కదా, పిహెచ్డి ఎన్రోల్ అయ్యాను. అంటే కెరియర్లో ఎవరో ఒకరు ముందుకుంటేనే కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళగలం. ఎంఎస్సితో సరిపోతుంది, మన ఈ డిగ్రీతో సరిపోద్ది అని అనుకోలేదు నేను. అందుకని 2017లో నేను ఎన్రోల్ అయ్యాను, ఆయన జాబ్ కోసం కూర్చున్నాను. ఆయనకి జాబ్ వచ్చేసింది. అంటే మనకి ఏమొచ్చేసింది, ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది వచ్చేసింది. ఎందుకంటే నెల నెల జీతం వచ్చేస్తుంది కదా, అది 20,000 రానివ్వండి, లేకపోతే 30,000 రానివ్వండి, వాట్ ఎవర్ ఇట్. సో తర్వాత మెల్లగా 2 ఇయర్స్ పిహెచ్డికి వెళ్ళి నేను చూడాల. ఎందుకంటే ఈయనకి జాబ్ రాశారు 1 టర్మ్, 1 ఇయర్ జాబ్ రావాలి ఇంకొక. సో ఆ సందిగ్ధంలో ఉన్న క్రమంలో జాబ్ వచ్చేసిన తర్వాత మళ్ళా పిహెచ్డి మీద దృష్టి పెట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ 2023లో నాకు డాక్టరేట్ అవార్డు అయింది. సో ఆ విధంగా అంటే మనం ఎంచుకున్నది ముందుకి, అంటే ఫుల్ఫిల్డ్గా మనం అందరి సపోర్ట్తో ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళగలిగానని నేను చెప్తున్నాను మీ అందరికి కూడా. అదేవిధంగా ప్రతి కుటుంబంలోని మహిళలు కూడా ఆ విధంగానే ముందుకెళ్ళాలి. ఫలానా వాళ్ళు డాక్టరేట్, ఇప్పుడు కాలేజీలోనే చూసుకుంటే రైస్ కాలేజ్లో 10 ఇయర్స్ నుంచి 2015లో నేను జాయిన్ అయ్యాను. చాలామంది చేయలే, ఇప్పుడు మనం చేసాం. అంటే మనం ఒక కొంత డిఫరెన్స్ని క్రియేట్ చేసుకోగలిగాం కదా మనంతట మనం. అంటే మన ప్రోత్సాహం, అంటే మనకి ఆ జీల్ లేకపోతే దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళలేము. ఇప్పుడు ఎంతో మంది రీల్స్ చూస్తూ ఉంటారు, ఒక్కొక్కరికి బిజినెస్ అనేది ఇష్టంగా ఉంటుంది.
ఇప్పుడు మష్రూమ్స్ ఎలా గ్రో చేసుకోవచ్చు, చిన్న రూమ్ అని అందరికీ కూడా ఇక్కడ మన గద్దలగుంటలో సొంత హౌసెస్ ఉన్నాయి అనుకుంటా. ఒక చిన్న రూమ్ ని అలాట్ చేసుకుంటే మష్రూమ్స్ ని గ్రో చేసుకోవటం కానివ్వండి, ఈరోజు మనకి ముత్యాలని గ్రో చేసేస్తున్నారు. కుంకుమ పువ్వు ఎక్కడో కాశ్మీర్లో దొరుకుతుంది ఎక్కడెక్కడో అని చెప్పుకుంటున్నాం, కానీ దాన్ని కూడా ఇంట్లో పెట్టేసి గ్రో చేస్తున్నారు, అంటే పెంచేసి బిజినెస్ చేసేస్తున్నారు. సో అలా కాకుండా మనం ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు, మన ఇండిపెండెన్సీని మనం ఎలా కాపాడుకోవచ్చు, ధైర్యంగా మనం ఎవరు తోడు లేకుండా, గాంధీ గారు ఎప్పుడో చెప్పారు మిడ్ నైట్ నడవాలంటున్నారు. ఈరోజు మన పనుల్ని మనం పోస్ట్పోన్ చేసుకుంటున్నాం మన మగవారి కోసం. అంటే ఆయన వచ్చి తీసుకెళ్లాల్సిందే. నేనైతే దాంట్లో మాత్రం చెప్తానండి, నేను ప్రెగ్నెన్సీ టైంలో కూడా మా వారు వచ్చి తీసుకెళ్లాలంటే అది టైం పడుతుంది. సో మనం వెళ్ళిపోవటం డాక్టర్ దగ్గరికి అంతే. వాళ్ళు ఏం టెస్ట్ రాశారు, బండు మన చేతిలో, వెళ్ళగలం, చేయగలం ఎక్కడైనా. సో ఆ విధంగా గద్దలగుంట నాకు అన్నీ ఇచ్చింది. అలాగే శ్రీనివాసరావు గారు, మీరు చదువుకున్నారమ్మా, మీరు రావాలి, మాటలు చెప్పాలి, అందరూ వృద్ధిలోకి రావాలి, మహిళలు అని. ఈ గ్రామాభివృద్ధి కమిటీ కూడా నన్ను మెల్లగా చదువు వల్లనే నేను బయటకు వస్తున్నాను. ఇప్పుడు మీరందరూ రకరకాల చుట్టాలు, రకరకాల పరిస్థితుల్లో మీరందరూ బయటకు వచ్చి ఉండొచ్చు. బట్ మీరందరూ నన్ను రోడ్డు మీద బైక్ మీద వెళ్తూ అందరూ గమనించి ఉండొచ్చు. బట్ నేను వచ్చి మీ దగ్గర నేను ఎలా మాట్లాడగలుగుతున్నాను, బికాస్ ఆఫ్ మై ఎడ్యుకేషన్. దట్స్ ఇట్. ఆ ఎడ్యుకేషన్ ఉండబట్టే మిమ్మల్ని అందరినీ అవేర్నెస్ చేయాలని పెద్ద బాధ్యత శ్రీనివాసరావు గారు ప్రతిసారి నాకు పెడుతూ ఉన్నారు. అది ఏ విధంగా మనం చెయ్యాలి అనేది ఒక ప్లాన్ చేసుకొని మీకు ఏ విధమైనటువంటి సలహాలు. ఇప్పుడు మా నాన్నగారు ముగ్గురిని చదివించారని చెప్పాను. మా పెద్ద తమ్ముడు బీటెక్ అయిపోయిన తర్వాత వాడు 2011లో దుబాయ్ వెళ్ళాడండి. సో ఈ రోజున దుబాయ్లోనే ఉన్నాడు. అంటే కుటుంబంలో ఒక వ్యక్తి చదివితే ఆ కుటుంబం ఎంత ముందుకు వెళ్ళిపోతుంది. అంటే మనకు కావాల్సింది ఏంటి, ఫైనల్గా డబ్బులే కదా. మనం అవునా కాదా, డబ్బులే కదా. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు దుబాయ్ వెళ్ళి సంపాదిస్తే ఏ విధంగా ఉంటుంది, అమ్మ నువ్వే పని చేయడానికి వీల్లేదు, నాన్నగారు బయటకు వెళ్ళడానికి వీల్లేదు, నాన్నగారు ఎక్కడికి వెళ్తున్నారు, పిన్ టు పిన్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసి ఏం కావాలి నీకు, సరుకులు లిస్ట్ అవుట్ చేస్తాడు, ఆన్లైన్లో పంపిస్తాడు. సరే వాడు వచ్చి చూసుకోకపోవచ్చు, మరి అక్కడ ఉంటేనే కదా ఇవన్నీ వస్తున్నాయి. దగ్గరుండి చూసుకోవాలనుకుంటే అది కాదు. చదువుకున్నాంగా రకరకాల ఏరియాస్కి వచ్చేసి. సో చదువు వల్ల మనం పిల్లల్ని బయటికి పంపించేసి ఆ జాగ్రత్తగా వాళ్ళు మనల్ని కన్సర్న్ అయ్యే విధంగా, అంటే పిల్లలకు మనం చెప్పాలి, ఈ విధంగా మనం చేయటం వలన మీరు ఈ విధంగా ఎదుగుతున్నారు, రేపొద్దున మీకు ఇలాంటి బాధ్యత ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా మనం చెప్తూ ఉంటేనే పిల్లలు అవన్నీ నేర్చుకొని వాళ్ళు ముందుకెళ్తారని. సో నా అచీవ్మెంట్స్ అని నేను అనుకుంటున్నాను. అవన్నీ మీకు ఏమైనా ఉపయోగపడితే చాలా సంతోషం. సో నేను చాలా అచీవ్ చేశాను. అంటే యాజ్ ఎ నార్మల్ ఎవరికైనా మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఒక చీర ఉందనుకోండి, ఈ చీర నా చీర కంపారిజన్ కంపల్సరీగా. ఆడవాళ్ళు ఏం చూస్తారు, నగలు పెట్టుకుంటాం, పూలు పెట్టుకున్నామా లేదా, ఎంత జడుంది ఏంటి చూసుకోమా, ఇవన్నీ ఆడవాళ్ళుగా మనం చూసుకుంటాం కదా. అలాగా ఒక స్టడీ పీపుల్తో నేను కంపేర్ చేసుకున్నప్పుడు ఐ అచీవ్డ్, నేను చాలా అచీవ్ చేశానని నేను ఫీల్ అవుతాను. సో మీ అందరికీ ఏ విధమైనటువంటి సలహా కావాలన్నా కూడా స్టడీస్ పరంగా కానీ గవర్నమెంట్ జాబ్ పరంగా కూడా మా వారు దానికి సిద్ధంగా ఉన్నారు. మీ పిల్లల్ని బ్యాంక్ టెస్ట్లు ఇవన్నీ రాయటంలో కూడా వాళ్ళని ప్రోత్సహించండి. మనకి ఆ ప్రశాంతత అనేది వాళ్ళ జాబ్ వలన మనకు దొరుకుతుంది. సో కాబట్టి ఆ విధంగా గద్దలగుంటకి నేను రుణపడి ఉండటం ఒకటి, ఆ విధంగా మీకు అందుబాటులో ఉంటానని నేను చెప్తున్నాను.
మరొకసారి అందరికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. నమస్కారం. వాస్తవం అని చెప్పింది అనుకో. అలాగే వాళ్ళ భర్తను ఎలా చదివించింది అదొకటి. అంటే భార్యాభర్తలు ఏ విధంగా ఎదుగుతుంది అనేది కూడా ఆమె చెప్పిందంటే మనం తెలుసుకోవచ్చు. దీని ఉద్దేశం ఏంటంటే మనం భూమిలో ఒక విత్తనం నాటుతాం. ఇప్పుడు ఆమె మాట్లాడింది కూడా మన మైండ్లో ఎక్కుతుంది. ఎక్కిన తర్వాత ఎక్కడో చోట పనికి వస్తుంది. విత్తనాలు వేస్తానని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడో ఒక చోట మొలక వెళ్తుంది. ఆ చెట్టు ఏ చెట్టు అవుతుందో మనకు తెలియదు కాబట్టి ఆ ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మన టీచర్ల స్నేహం కూడా దానికోసమే, చదువుల కోసమే. కాబట్టి మీరు సమాజంగా, ఎందుకంటే మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటేనే ఆ ఇద్దరు పిల్లల కోసమే మా ఆవిడ ఎంత ఇబ్బంది పెడితే నాకు తెలుసు, మీ అందరికి కూడా తెలుసు. అలాంటిది స్కూల్లో ఉన్న 200 మంది పిల్లలు, 200 మంది పేరెంట్స్ 24 గంటలు మాకు చేసి ఫోన్లు మేడం గారికి చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకొని ఓపికగా సమాధానం చెప్పి రేపు పొద్దున స్కూల్కి వస్తే ఆ ఎమోషన్లో మళ్ళీ ఎవరిని ఏమనకుండా ప్రశాంతంగా ఉండి మళ్ళీ స్కూల్ రన్ చేసుకుంటూ ఎంతో ఓర్పు సహనంతో వహించేటువంటి మా హెచ్ఎం గారికి ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి నమస్కారం చెప్తూ ఉన్నాను. రెండో వ్యక్తి మేడం గారు చాలా సున్నితమైన సైంటిఫిక్లో ఉన్నటువంటి పాయింట్స్ మీరు టచ్ చేశారు. చాలా కామన్ ప్రాబ్లమ్స్ కానీ అంత చిన్న రూమ్లో మీరు ఇచ్చిన స్పీచ్ కొంతమందికే రీచ్ అయింది మేడం. కంపల్సరీగా మీరు ఒక పెద్ద మీటింగ్ పెట్టి చాలా మంది మహిళలకి అవేర్నెస్ తీసుకురావాలి. ఎందుకంటే మీరు అడ్రస్ చేసిన పాయింట్లు ఎన్నో ఫోన్ కాల్స్ నాకు ఎక్కడికి వెళ్ళాలి అడుగుతూనే ఉంటారు. వాళ్ళు అడగరు, వాళ్ళ వైఫ్ వాళ్ళ హస్బెండ్లు ఫోన్ చేస్తుంటారు, రవి ఇది ఇలాంటి సమస్య ఉంది మా ఇంట్లో ఎక్కడికి వెళ్ళాలని. మీరు అడ్రస్ చేస్తేనే నాకు చాలా హ్యాపీగా కూడా అనిపించింది. పెద్ద వేదిక మీద మీరు మాట్లాడాలి, 10 మంది మహిళలకు మీ వల్ల మేలు జరగాలి. షూర్. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 3 ముఖ్యంగా మా మిత్రురాలు ఫ్రెండ్ మేడం గారు నేను సుమారుగా 2017లో కలిసాం మల్లెల్లో. మేడం గారు కష్టం బాగా క్రొనలాజికల్గా చాలా బాగా మన థీసిస్ రాసిన అలవాటేమో బహుశా పుట్టినప్పటి నుంచి పిహెచ్డి అవార్డు అయిందాక మొత్తం చెప్పారు వరుసలు పెట్టి. కానీ సింపుల్గా ఒక పాయింట్ చెప్తానండి మేడం గారి గురించి. మా సార్ వాళ్ళ అల్లుడు ఖమ్మం డిస్టిక్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అయితే ఆయన కలవడానికి నేను వెళ్ళాను. వెళ్ళి ఒకరోజు మిడ్ నైట్ కలిసిన తర్వాత నా రిటర్న్లో ట్రైన్స్ ఏం దొరక నేను మిడ్ నైట్ బహుశా 1 o'clock టైం అనుకుంటా విజయవాడ బస్ స్టాండ్కి వచ్చి బస్సు ఎక్కాను. మేడం గారు వాళ్ళ హస్బెండ్ పిల్లలిద్దరూ బస్సులో ఉన్నారు. సడన్గా నేను మేడం గారిని గుర్తుపట్టలేదు. మేడం గారు రవి సార్ బాగున్నారని అడిగారు. ఏం మేడం ఈ టైంలో మీరు ఉన్నారంటే పిహెచ్డి థీసిస్ సబ్మిట్ చేసి బయలుదేరాం సార్ అని. ఏమో థీసిస్ సబ్మిట్ చేయడానికి వాళ్ళ సారు పిల్లలు చూడండి. ఒక మహిళకి ఏదైనా సాధించాలంటే ఎంత పెద్ద కష్టం చూడండి. ఒక ఫ్యామిలీ నైట్ అంతా వాళ్ళు పాపం ఎన్ని రోజులు అక్కడ కేఎల్యూలో స్పెండ్ చేశారో నాకు తెలియదు. బట్ ఆ రోజు అర్ధరాత్రి 1 గంటకి ఫ్యామిలీతో సహా వాళ్ళు ట్రావెల్ చేస్తుంటే ఆ రోజే నేను మేడం గారిని మనస్ఫూర్తిగా నేను అనుకున్నానండి, ఖచ్చితంగా మీరు పైగా మ్యాథ్స్ నుంచి స్విచ్ ఓవర్ అంటే మ్యాథ్స్లో ఎంఎస్సి దాంట్లో మళ్ళీ సబ్జెక్ట్ కూడా స్విచ్ ఓవర్ అయిపోయి వీళ్ళు పిహెచ్డి చేయడం అనేది నిజంగా రియల్లీ అప్రిషియేటివ్ మేడం. మీరు మీ బయోగ్రఫీ ఇక్కడ ఈ మహిళలకి చెప్పడంలో తప్పేం లేదు మేడం, కరెక్టే. మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ మహిళా దినోత్సవం రోజు నేను నా కుటుంబంలో 2 వ్యక్తులకు మాత్రం మనస్ఫూర్తిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాల్సిన వ్యక్తులు 1 మా అమ్మ అండి, 2ది మా ఆవిడ. మా అమ్మ ఎందుకంటే ఒక స్త్రీ విజయం వెనకాల ఒక పురుషుడు ఉంటాడనే మాట అందరికి తెలిసిందే, కానీ ఒక మంచి కుటుంబం వెనకాల ఒక స్త్రీ ఖచ్చితంగా ఉంటుందండి. ఫ్యామిలీ సక్సెస్ ఏంటంటే స్త్రీ, ఆ అమ్మ. సో మా మదర్ కూడా ఎన్నో పేదరికం కష్టాలు బిజినెస్లో మా డాడీ మొత్తం అంతా పోగొట్టేసి కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని కూడా మొత్తం జీరో చేసేస్తే అయినప్పటికీ కూడా మా మదర్ వీళ్ళ దగ్గర డబ్బు లేదు, వీళ్ళు చదువుకోవట్లేదు, వీళ్ళు ఇలా లేరు అనే విషయాన్ని బయటకు రానికుండా చాలా ఆమెకున్న తెలివితేటలతో సమాజంలో ఎక్కడో కూడా మా ఫ్యామిలీ డిగ్రేడ్ కాకుండా కాపాడి సో ఇవాళ సొసైటీలో మాకు మంచి స్టేటస్ ఏర్పడేలా చేసి మేమందరం సెటిల్ అవడానికి ప్రధాన కారణం సో ఒక మహిళ మా అమ్మ. కాబట్టి మా అమ్మ కూడా ఈ సందర్భంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇంకోటి ఎవరైనా మా ఆవిడ, ఈమె 2009లో నా లైఫ్లోకి ఎంటర్ అయింది. అప్పటి నుంచి పాపం ఆమెకి ఎంత ఓపిక అంటే నేను అసలు ఇంట్లో ఉన్నాను. ఎందుకంటే ఎక్కువ మీటింగ్లని ఆ క్లబ్ అని ఈ క్లబ్ అని ఎవరొకరికి ఫోన్ వచ్చిందని వాళ్ళు అవసరంలో ఉన్నారు. అయినా కూడా ఏ రోజు కోపడకుండా
ఎక్కడ పోయినా కూడా రీజన్ చెప్తే చాలు, పలానా చోటుకి వెళ్తానని గమ్ముగా రైట్ వెళ్ళయ్యా వెళ్ళు, వాళ్ళ ఇబ్బందులు ఉన్నారు కదా అంటే వాళ్ళు అంతా సహకరించబట్టే మహిళలు ఇవాళ ఏ పురుషుడైనా కూడా వారి వారి జీవితంలో ఖచ్చితంగా రాణిస్తారు. కాబట్టి సో ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు శ్రీనివాసరావు గారు. మీకు ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అంత కష్టపడి పనిచేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు, చాలా హెల్తీగా ఉన్నారు. ఫ్యామిలీని మా బ్రదర్స్ని సిస్టర్స్ని అందరూ కూడా చక్కగా చేయగల సత్తా ఆ రోజుల్లో ఉంది. అంటే లేజీనెస్ లేదు. ఇప్పుడున్న వాళ్ళు ఎక్కువగా మనం చూసేది ఏంటంటే లేజీనెస్, ఎక్కువగా పని చేయకపోవడం, ఖాళీగా ఉండడం. వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళు ఏదో తోపు, నాకేం లేదు, నాకేది చేతగారు అనేది ఎవరు తీసుకోకూడదు. ఎవరి వృత్తిలో వాళ్ళ కుటుంబం కోసం మాత్రమే వాళ్ళు పనిచేస్తారు, ఎవరి కోసం ఎవరు వర్క్ చేయట్లేదు ఇక్కడ. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మనం నవరాత్రులు చేస్తాం కదా, దేవి నవరాత్రులు చేస్తాం, ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అది ఎలా అంటే ఇప్పుడు అన్నపూర్ణాదేవిగా ఒకళ్ళు ఇంట్లో చక్కగా వంట చేస్తారు, ఫ్యామిలీని జాగ్రత్తగా చేస్తారు. ఇంకొకళ్ళు వచ్చేసి చక్కగా పిల్లల్ని విజయవంతంగా నిర్వహించడంలో పిల్లలు చేస్తారు. ఇంకొక టాలెంట్ ఎలా ఉంటుందంటే ప్రతి దాంట్లో కూడా ముందుకెళ్ళి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని క్లియర్గా అప్పటికప్పుడు క్లియర్ చేయడంలో వాళ్ళకి ఒక మంచి టాలెంట్ ఉంటుంది. ఇలా ఎవరికి తక్కువ కాదు, కానీ ఆ టాలెంట్ని బయటకు తీసుకొని దాన్ని క్లియర్ చేసుకోవడం. నాకు కూడా ఒక పని వచ్చు, నేను ఈ ప్రాబ్లంని క్లియర్ చేయగలను, ఇలా ఉండగలను అనుకోవడంలో మన టాలెంట్ ఉందండి. ఎవరికి వాళ్ళే మంచి టాలెంట్ ఉంటుంది, కానీ అది మనం బయటికి తేవట్లేదు. ఎవరో గొప్ప, ఎవరి గురించి గొప్ప మనకెందుకు? మనకేం కావాలి? నాలో టాలెంట్ ఉంది, నా కుటుంబానికి ఏదో అవసరం, నేను ఎట్లా ఉపయోగపడాలి నా కుటుంబానికి అనేది. నాకు ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉందండి, నాకు చాలా ఇష్టం. అది ఒక ఆడపిల్ల ధైర్యంగా నిజాయితీగా బయటకు వచ్చి ఏ పని చేసినా కూడా దైవం మన వెనకుండా నడిపిస్తుంది. ఇది నమ్మాలి అందరం కూడా. మన వెనక దైవం ఉంటుంది. మన ఊరికి ఇళ్ళలో కూర్చుని పూజలు చేసుకుని అటు ఇటు తిరిగితే కాదు, అది మన సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే చెయ్యాలి. మిగతాదంతా కూడా హార్డ్ వర్క్ మన కుటుంబం కోసం మనం చేయాలి. ఫస్ట్ ఇప్పుడున్న మదర్స్ అందరూ కూడా, మిగతా నాకు తెలియదు కానీ పిల్లలకి వాల్యూస్ నేర్పాలి. ఫస్ట్ మన పిల్లలు, మగపిల్లలైనా ఆడపిల్లలైనా అందరూ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఆడపిల్లలకి ఎక్కడ అన్యాయం జరగట్లా, మగపిల్లలకే అన్యాయం జరుగుతుంది నాకు తెలిసి. ఆడపిల్లలకి ఎవరు జరగట్లా, మనం ప్రతి దాంట్లో ముందంచుంటున్నాం. మన ఇంటికి వెళ్ళిన ఆడపిల్లలతో సహా బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళకే ఎక్కువ వాల్యూ ఉంటుంది. మగపిల్లలకే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఏం చేయాలంటే వాళ్ళకి వాల్యూస్ నేర్పాలి. మగపిల్లలకి మదర్ ఈక్వల్గా ఉండాలి. మగపిల్లల విషయంలో కానీ వచ్చిన కోడల విషయంలో కూడా ఎవరు లేరు అట్లా. ఇప్పుడు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మాయి మా అత్తగారింటికి వెళ్తే మా అల్లుడు చాలా బాగా చూడాలి, కానీ మా కోడలు మాత్రం 5ంటికి వెళ్ళేసి పని చేయాలి. మా అమ్మాయి 7 గంటల దాకా వండుకోవాలి. అత్తగారికి ఉండే వీక్నెస్ గదులు మనకు ఎక్కువగా నేను చూసింది. అది నా కోడలికి ఎలా జరగాలి అక్కడ, ఇక్కడ నా కోడలు కూడా అలాంటివే ఉండాలి. అలా ఎప్పుడైతే ఫ్యామిలీస్ లో వాల్యూస్ వస్తాయో అప్పుడు ఆ కుటుంబం హ్యాపీగా ఉంటుందండి. హ్యాపీగా ఉంటే హెల్త్ వస్తుంది, హెల్త్ బాగుంటే మంచి ఆలోచనలు వస్తాయి, మంచిగా మాట్లాడతాను నలుగురితో. ఒక వీధిలో అందరూ చక్కగా హ్యాపీగా కలిసిపోయి నార్మల్గా ఉండగలిగితే మనకి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి, బాగుంటాయి. నేను ప్రతి దాంట్లో మాట్లాడేది చేసేది ఈ విషయాల గురించే. ఇల్లు శుభ్రంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆడవాళ్ళు ఇందాక మేడం గారు చెప్పారు, వెళ్ళారు ఆవిడ, హెల్త్ గురించి చాలా ఇంపార్టెంట్. ఆడవాళ్ళు లేజీగా లేకుండా హెల్త్ కరెక్ట్గా కనుక ఉండగలిగితే ఆ ఇల్లంతా కూడా హెల్తీగా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, పిల్లలకి హస్బెండ్కి ఏం పెడుతున్నాం మనం కూడా అదే తినాలి. దాంతోపాటు వాళ్ళ హస్బెండ్ ఇచ్చే సపోర్ట్ కూడా మనం తీసుకోవాలి. వాడు బాబు చాలా సపోర్ట్ చేయబట్టి మనం అందరూ ఇక్కడ దాకా వచ్చాం. వాళ్ళే తక్కువేం కాదు. మా హస్బెండ్ ఈజ్ మై హీరో. ఆయన చాలా సపోర్ట్ చేస్తాడు, చాలా బాగా ఫ్రీగా ఉంటారు. ఇక్కడికి వెళ్తున్నానంటే తన వర్క్ అంతా తను ఎక్కడ చూసుకుంటారు. అంత మంచి సపోర్ట్ ఉంది మాకు. మా ఫాదర్ కూడా చాలా కష్టపడి పనిచేస్తారు, రైతు అండి. చాలా ఆనెస్ట్గా ఉంటారు, చాలా ఇదిగా మాట్లాడతారు. ఎక్కడికైనా వెళ్తుందంటే ఆయన 2 మగపిల్లలు ఒక పులని చెప్తాడు. ఎంతమంది రా నీకు పిల్లలు అని అడిగితే 2 మగపిల్లలు ఒక పులని చెప్పేవాడు. అలాగే భయంగా జాగ్రత్తగా మా నాన్న చూసి చేసే పెళ్లి కోసం వెయిట్ చేశాను, అంతే జాగ్రత్తగా ఉన్నాము. ఆడపిల్లలు కూడా అలాంటివే మనం నేర్పాలి. ఆడవాళ్ళు లేజీగా ఉండకుండా చూసుకోవాలి. మన ఇంట్లో పనులు వర్క్ చేసుకోవాలి, మనకు చేతైనంత వరకు.
మన శరీరం నేను చెయ్యలేని పని అన్నప్పుడే పని మనుషుల సహాయం తీసుకోండి, మీ పనులు మీరు చేసుకోండి. ఎవరికైనా ఇంట్లో కొంచెం ప్లేస్ ఉన్నా కూడా ఫ్రీగా ఇంట్లో చిన్న చిన్న కుండీల్లో ఆహార పదార్థాలు, ఆకుకూరలు, ఫ్రూట్స్ ఇలాంటివి మనం పెట్టుకొని ఆ మట్టిలో పనిచేయడం వల్ల మన ప్రతి వేల్లో కూడా ఆక్యుపెన్షన్ థెరపీ మేడం గారు చెప్పినట్టు చాలా ప్రయోజనాలు, ఉపయోగాలు ఉంటాయి. కానీ పట్టుగా అంతా ఆ పని చేయాలి. ఇప్పుడు మనం చిన్న చిన్న కుండీల్లో, చిన్న చిన్న వాటిలో, వేస్ట్ వాటిలో ఎక్కడ ప్లేస్ దొరికినా సరే ఆ ప్లేస్ లో మనం పండే చిన్న చిన్న విత్తనాలు అదొక వ్యాపకం అవుతుంది, హెల్దీగా ఉంటాము. ఇప్పుడు ఫోన్ చూస్తాం, యూట్యూబ్ చూస్తాం, ఫేస్బుక్ చూస్తాం, ఈ రోజు చూస్తే రేపు పొద్దున గుర్తుండదు, వేస్ట్ లేదా టైం అంతా. సీరియల్ చూస్తాం, ఎవరికి యూజ్ అది? సీరియల్ తీసిన వాడికి రేట్స్ పెరుగుతాయి, కంటిన్యూగా తీస్తాడు, ఒక బిడ్డను 4 సార్లు చూస్తాడు, ఒకరికి 4 పిల్లలు. ఇవన్నీ మనకు అవసరమా? మన యాక్సెప్ట్ చేయని సీరియల్ మనకెందుకు? మనకు అవసరం లేదు కదా. అలాంటి కొంచెం తగ్గించుకుంటా హ్యాపీగా మాట్లాడుకుంటా రిలాక్సేషన్, మన ఫ్రెండ్షిప్ అవసరం, మంచి ఫ్రెండ్షిప్ వీధిలో ఉండాలి, చక్కగా మాట్లాడుకోవాలి. మా వీధి చాలా హెల్దీగా ఉంటుంది, మేమందరూ 6 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటాము. గొడవైనా మేమే, ఏదైనా మేమే షేర్ చేసుకుంటాం. మా వీధి అంటే అందరికీ తెలుసు, అంత బాండింగ్ మా వీధిలో ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా అందరూ అట్లాగే ఉండాలని అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. నేను పూలు అలాంటివి పెంచుకోవడం కన్నా ఆకుకూరలు పెంచుకోమని చెప్తాను. ఈవెన్ మా ఇంట్లో కూడా ఉంటుంది, మాకు సరిపడా ఆకుకూరలు మాకు పెరుగుతాయి చిన్న చిన్న బాక్స్ లో. అయితే నేనేమంటాను, ఎప్సమ్ సాల్ట్ దొరుకుతుంది మనకి మార్కెట్ లో. మీకు తెలియకపోతే మన బస్ స్టాండ్ పక్కనే లైన్ లో సీడ్స్ అన్ని అమ్ముతారు కదా, అక్కడ వాళ్ళ దగ్గర ఎప్సమ్ సాల్ట్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, 120 సంథింగ్ 1 kg. ఎప్సమ్ సాల్ట్ ని ప్రతి 15 రోజులకు ఒకసారి కొంచెం ఇచ్చినట్లయితే నార్మల్ పాలకూరకి ఎప్సమ్ సాల్ట్ తోటి పెంచిన పాలకూరకి డిఫరెన్స్ చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో. మన ఓల్డెన్ డేస్ లో ఉన్నట్లుగా ఉంటది అనమాట. ఆకుకూరలు ఏమైనా ఏ ఆకుకూరలకైనా ఏ కాయగూరలకైనా పెంచుకోవచ్చు, బట్ పర్టికులర్ ఆకుకూరలకి చాలా మంచిది, అవసరం. కుండీల్లో చాలా పోషకాలు తగ్గుతూ ఉంటాయి కదా. సో ఎప్సమ్ సాల్ట్ అప్పుడు ఆకుకూరలో తెచ్చేటప్పుడు ట్రావెల్స్ కూడా ఎలా ఉంటదంటే రైల్వే స్టేషన్ లో బోగిల్లో పడేసుకొని చీరలో కట్టేసి యూనివర్సల్ అంటించుకుంటూ తెస్తారు మనకి. అదే మన ఇంట్లో మనం ఫ్రెష్ గా పండించుకుంటే దాని వాల్యూస్ వేరుగా ఉంటాయి, ప్రొసీజర్ వేరుగా ఉంటుంది. కానీ అందరూ అది చేసి కరెక్ట్ కాదు. మన బాడీ సహకరించట్లేదు, నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నేను లెగవలేను అన్నప్పుడు అలాంటివి తీసుకోవాలి. అప్పుడు మన వరకు మన ఇంటి పిల్లలు, మన పని, మన పిల్లల పని, మన హస్బెండ్ పని మనమే చూసుకోవాలి. సిక్ అయినప్పుడు తప్ప. అప్పుడు ఏ యోగా సెంటర్లు అవసరం లేదు, ఏ హాస్పిటల్స్ అవసరం లేదు, ఏ రిహాబ్ సెంటర్స్ అవసరం లేదు. సామాజికంగా మాతో సహకరించడం కానీ, ఈ రోజు కూర్చోవడం ఏదైనా కానీ ఆయన ఫస్ట్ నుంచి ఐదు ఉంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ అలవాటు ఆయన లాగా ఉందా అని కోరుకుంటున్నాను. ఆయన కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, అందరూ అటెండెన్స్ చదవడంతో ఆయన కూడా మాటలు వస్తాయి. వేదికలు అలంకరించినటువంటి పెద్దలు వారు చెప్పిన దాని గురించి చిన్న మాస్టర్ గారు చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క మాటల్ని చాలా సీరియస్గా తీసుకొని వాటన్నిటిని కూడా మనం ఒక మార్గంలో పెట్టుకొని జీవించాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇందాక మాట్లాడిన వాళ్ళలో అమ్మాయి సామ్రాజ్యం గారు మాట్లాడారు. నిజంగానే అంటే వారంతా చెప్పినవి తక్కువ అని కాదు నా ఉద్దేశం. వారు చెప్పిన తర్వాత దాని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. అమ్మాయి చెప్పింది, నేను ప్రకాశం జిల్లా ఫ్యామిలీ కౌన్సిలింగ్ బోర్డు మెంబర్ని అప్ టు రిటైర్మెంట్. 5 years అయింది, సబ్ ఇన్స్పెక్టర్గా రిటైర్డ్ అయ్యాను. నా లైఫ్లో ఎన్నో ఫ్యామిలీస్, ఎన్నో కుటుంబాలని, ఎంతో మందిని కలిపినటువంటి అనుభవం నాది. అదేవిధంగా నా ఫ్యామిలీ గురించి చెప్తాను. నా కొడుకు ఇంకొక 10 daysకి లవ్ మ్యారేజ్ చేసుకొని 15 సంవత్సరాలు, ఇంత డిస్ప్యూట్ లేదు. నా కూతురు బీటెక్ చదువుకొని ఒక సబ్ ఇన్స్పెక్టర్ కూతురు అల్లారు ముద్దుగా పెరిగి సామాన్యమైన కుటుంబంలో ఫ్యామిలీకి వెళ్తే ఇంట్లో ఎంత చక్కగా ఉంటుందనేది అది నేను చెప్తే ఇది కాదు, చాలా మందికి అందరికి తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే వీటన్నిటితో పాటు ప్రతి మహిళ నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం, నాకు మీరు చెప్పిన విషయం, కోడలు కూతురు ఇద్దరు సమానమే. నా కోడలు మా ఇంటికి 2010వ సంవత్సరంలో తను వేసుకున్నటువంటి పాత పంజాబ్ డ్రెస్ తో వచ్చింది మా ఇంటికి, అంతే. అంతకు తప్పనించి వేరే ఇది లేదు. అదే రోజు రాత్రి మా అన్న, మా పెద్దలందరూ కలిసి ఈ అమ్మాయిని మీ ఓటు తీసుకొని వచ్చాడు, లవ్ చేసి మ్యారేజ్ చేయాలంటే అర్ధరాత్రి 12 గంటల కంటే 3 గంటలకి అమ్మాయిని తీసుకొని వచ్చాడు.
తెల్లవారుజామున 3 గంటలకు మ్యారేజ్ చేశారు యాజ్ ఏ సబ్ ఇన్స్పెక్టర్. ఎందుకు చెప్తున్నారంటే మన ఇంటి కాడి నుంచి అమ్మాయి పోయేటప్పుడే మీరు చెప్పిన విధంగా అమ్మ అత్తమామల్ని బాగా చూసుకోమ్మా అని చెప్పేటువంటి మహిళలు 99% లేరు అని నేను రాసిస్తున్నాను. సంతకం పెట్టాలంటే కింద సంతకం పెడతాను. అది ఎందుకు లేరో మీరు ఆలోచించుకోండి. అంటే అంత పెద్ద వయసు కూడా లేరు ఇక్కడ. నేను చెప్పింది 100% కరెక్ట్ అమ్మా, నా అనుభవం నేను చెప్తున్నాను. నా కూతురు బాగుండాలి, కోడలు మాత్రం వేరే రకంగా ఉండాలి. అదేంటి ఇద్దరు ఒకటి కాదా? రూటింగ్ నూరుకోవడం ఆ ఇది అనేది మనం చేంజ్ చేసుకోవాలి. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఏదైనా ఉంటే ఇంకొకటి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండేటువంటి సక్రమైనటువంటి పద్ధతులు మాక్సిమం నాకు తెలిసి మన గందరగోళంలోనే చాలా వరకు పాకింది. ఇప్పుడు ఆ క్యాన్సర్ ఏంటి? క్యాన్సర్ విడిపోవడం. పెళ్ళైన తర్వాత 1 year గ్యారంటీ ఉందా? 1 year 5 families. నేను రిటైర్డ్ అయిన తర్వాత పేర్లు చెప్పను, 5 ఇళ్ళకి వెళ్ళి గంటలు మాట్లాడి సెట్ చేస్తే ఈ రోజు కాపురం చేస్తున్నారు. ఎగ్జాంపుల్ మురిపిరి ఆదిశేషు, తెలుసు కదా మీకు? ఆదిశేషు కూతురు కోర్టుకి వెళ్ళారు, కేసులు పెట్టారు, తన్నుకున్నారు, రచ్చ చేశారు. ఓన్లీ బికాస్ ఆఫ్ కౌన్సిలింగ్. వైఫ్ అండ్ హస్బెండ్ ఒక మాట మాట్లాడుకున్నారు, సెట్ అయ్యి బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు. గమనించండి, మేడమ్స్ వాళ్ళంతా చెప్పారు ఎదుగుదలకి. ఈ ఎదుగుదల ఎక్కడి నుంచి? కుటుంబ వ్యవస్థ నుంచి రావాలి ఎదుగుదల. నిజమే, ఒక మంచి కుటుంబం లేకపోతే మేడం గారు ఈ రోజు డాక్టరేట్ చేసి ఇక్కడ మరి ప్రొఫెసర్ గా ఆవిడ కొనసాగించలేకపోయేవాడు. ఒక మంచి తండ్రి, ఒక మంచి హస్బెండ్ లేకపోతే డాక్టర్ గారు ఇంత ఇదిగా రాణించకపోయి ఉండొచ్చేమో. ఒక మంచి ఫ్యామిలీ, హస్బెండ్, ఆ తల్లిదండ్రుల వాళ్ళ యొక్క ఇది కాకపోతే మన కాలేజీ, మన స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఇంత చక్కటి పేరు సంపాదించలేకపోయేవాళ్ళేమో. వీటన్నిటికి కారణం ఎవరు? కుటుంబం. ఏ కుటుంబం? ఇందాక అమ్మాయి చెప్పింది మన డాక్టర్ గారు, మా నాన్నగారు ఇట్లా అని ఆవిడ చెప్పింది నా బయోగ్రఫీ అంతా. అందులో ఆమె చెప్పిన దాంట్లో మనకి ఏమర్థమైంది? వాళ్ళ తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఆ కాపురాన్ని ఏ విధంగా. ఇంకోటి బలం, బలహీనత, కూతురు కోడలు అన్న విషయంలో ఇంకొక మాట చెప్పాలి అని అంటే, నీ ఇంటికి వచ్చినటువంటి నీ కోడల్ని బాగా చూసుకుంటే నీ కూతుర్ని అక్కడ బాగా చూసుకుంటారనేటువంటి కాన్సెప్ట్ మనం డెవలప్ చేసుకుంటే మనకి చాలా మంచిదమ్మా. అది భగవంతుని ఆశీస్సులు కూడా మనందరికీ ఉంటాయి. అంటే నేను చేసే చెప్తున్నాను. ఇంకొకటి లాస్ట్ గా ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, కానీ చివరిగా ఇందాక మా చెల్లెలు మేమంతా ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్నాం. కుటుంబం ఇందాక సీరియల్స్ గురించి చెప్పారు, మీరేనా? చాలా మంచి మాటలు చెప్పారు. ఇందాక ఆ టీవీ ఇంట్లో ఆపాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఇల్లు కాపురం శుభ్రంగా చేసుకోవాలంటే టీవీ సీరియల్ చూసేటువంటి అత్తలు కాపురాలు చేయనీయరు. ఏమైనా డౌట్ ఉందా? సీరియల్ చూసేటువంటి అత్తలు కోడలని కాపురాలు చేయనీయరు. ఇది 100% కరెక్ట్. మరి అంత దారుణమని కాదు, ఇప్పుడు లేదా ఎలా సరిపోతున్నారు మేడం లేడీస్ ని. అసలు మీరు గమనిస్తున్నారమ్మా, ఈ సందర్భంగా నేను సిగ్గుపడుతున్నాను. ఎందుకు సిగ్గుపడుతున్నానంటే ప్రతి సీరియల్లో ఆడ మనిషే విలన్. నిజంగా అట్లా ఉందండి. అసలు ఎందుకు చేస్తారో విలన్ తీసుకొచ్చేసి లేడీని పెట్టి గందరగోళం చేసి మగవాడు ఎవరు సీరియల్లో ఉంటారు, ఒకడు ఉంటాడు మూడు కనపడతారు. అభిమానంతా ఆడలేమా? ఇప్పుడు ఆ ఎఫెక్ట్ మన ఫ్యామిలీ మీద పడుతుందమ్మా. ఎందుకంటే తెలియకుండానే సైకలాజికల్ ఫీలింగ్ మేడం గారు ఉన్నారు, డాక్టర్ గారు, ఆవిడ చెప్పాలి. ఏదో తెలియనటువంటి రేపు పొద్దున చక్రవాకం సీరియల్లో వాడు ఏమైపోతాడని బాధపడే అమ్మాయిని. ఇప్పుడు ఈ మధ్య నాకు బాధలేక 2 నెలల నుంచి ఇంట్లోనే ఉంటాం. ఏం చూసినా నాకు అదే ఫీలింగ్. మమ్మల్ని ఎప్పుడు వచ్చింది సీరియల్. నిజం, అది వాస్తవం. ఇది అంటే మీరు చూస్తున్నారు, అది మనం బలహీనత. అంటే 4 సీరియల్ చూసామంటే 5వ ఎపిసోడ్ ఏమైందనే ఆలోచన నిద్రపోయేటప్పుడు వస్తుంది. అది ఏదంటే బయలు కించపరిచినట్టు కాదు నా మాట. అందుకని దయచేసి అందరూ కూడా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్. కోర్టులో ఇప్పుడు కూడా నేను ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళి మంత్లీ వన్స్ మేమంతా కూడా ఈ కౌన్సిలింగ్ చేస్తుంటాం. మాకు గ్రూప్ ఉంది అక్కడ ఫ్రీగా, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అని.
మరి ఆ విధమైనటువంటి దీనికి మన పిల్లలు పోకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన పిల్లలు అక్కడ దాకా స్టెప్ వెళ్ళారు అంటే దానికి కారణం మనమే అన్న సంగతి ఎవరు మర్చిపోవద్దు. పక్కనోడి మీద నిర్ణయించు. నీ కూతురు తప్పు చేస్తే బాధ్యత అమ్మా నాన్నదే, నీ కొడుకు తప్పు చేస్తే అమ్మా నాన్నదే, పక్క కాదు. అబ్బాయి మన బంగారం మంచిదైతే పక్కన నా కొడుకుని తీసుకెళ్ళి తాగిస్తాడా? లేదు. ఆ డిసిప్లిన్ ఏంటి? ఒక మాట చెప్తా, మీరు వింటారు అంటే 83లో నా కుటుంబంలో మాది చాలా పేద కుటుంబం. కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. శర్మ కాలేజీలో డిగ్రీ అయిపోయిన తర్వాత బైపాస్ రోడ్లో వెళ్తుంటే రోడ్డు మీద నిలబడ్డారు, నేను అక్కడికి వెళ్ళి నిలబడ్డా, సెలెక్ట్ చేశారు. అప్పుడు ఏంది నా ఉద్యోగం ఉంటుంది, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు అని ఇంగ్లీష్లో రాస్తే ఉద్యోగం ఇచ్చారు కానిస్టేబుల్ నాకు. ఆ ఆర్డర్స్ తీసుకొని మా అమ్మ తోట కృష్ణమూర్తి గారు ఉన్నారు ఇక్కడ రిటైర్డ్, మీ ఇంటి ఎదురుగా. ఆయన ఆ రోజు పోలీస్ ఆఫీసర్గా, ఆయన ఇక్కడ పెద్ద తోట కృష్ణమూర్తి గారు, ఓగిరాల రాహుల్ గారు, ఓగిరాల రాజారావు అంత డిపార్ట్మెంట్. మా అమ్మ కాగితం తీసుకొని నా కొడుకు ఉద్యోగం వచ్చింది, కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిందని ఆయన డిగ్రీకి తీసుకెళ్ళిన. ఆయన అన్నాడు, మా అమ్మ పేరు ఎక్కాయమ్మ, ఎక్కాయమ్మ మీ ఆయన ఎలగబెట్టాడు, వీడు ఎలగబెడతాడు అన్నాడు తోట కృష్ణమూర్తి గారు. ఆ ఒక్క మాట నా జీవితంలో 2012లో ఢిల్లీలో రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఇండియన్ పోలీస్ మెడల్ అవార్డు తీసుకున్నాను నేను. కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ. ఈరోజు నా ఫ్యామిలీ ఆర్టీసీ బస్సు, ట్రైన్, ఫ్లైట్ మాకు ఫ్రీ, వైఫ్ అండ్ హస్బెండ్. దాని వచ్చేందువల్ల ఏ వస్తువు కొన్నా 25% ట్యాక్స్ ఫ్రీ. అంటే డెవలప్మెంట్ ఎదుగుదల అనేది నాకు మేడం గారు చెప్పారు కాబట్టి చెప్తాను. ప్రతి ఒక్కళ్ళని కష్టపడాలి, ఎదగాలి, తర్వాత భగవంతుడు ఆశీస్సులు ఉండాలి. అదృష్టాలను బట్టి ఉంటాయి, మనమే గొప్పవాడు అని అనుకోకూడదు. మనకన్నా చాలా మంది గొప్పవాడు ఉన్నారు, కానీ అదృష్టాలు కొంతమందికే ఉంటే ఈ అవార్డులు వాళ్ళంతా వాళ్ళకే వస్తాయి. కాబట్టి అందరూ కూడా దయచేసి గమనించాలి, ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేయండి పక్కన వాళ్ళకి. ఇందాక సార్ చెప్పినట్టు మన మేడం గారి చేత మన అభివృద్ధి, ఇంటి పేరు అభివృద్ధిగా పెట్టుకున్నటువంటి శ్రీనివాసరావు రిక్వెస్ట్ చేస్తున్నాను. నిజంగానే చాలా కాన్ఫరెన్స్లో నేను డాక్టర్స్ పర్సనల్గా అటెండ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి, కానీ మేడం గారు చాలా చక్కగా ఆవిడ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇది చేసి అందరికీ ఉపయోగపడేటట్టు మరి రాముల వారి ఆలయం దగ్గర ఆడవాళ్ళందరినీ మనం ఒకసారి సమకూర్చి అటువంటి గుడ్ ఇన్ఫర్మేషన్ అందరికీ చేరవేస్తారని వారు కూడా సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లేకపోతే ఫ్రెండ్స్ పట్ల మాట్లాడటం కానీ ఏదో రోజు మనకి ఆయన యొక్క అవార్డు అని ఎందుకు ఇచ్చారనేది నాకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి రిటైర్ అయిన తర్వాత మనం ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళ పట్ల మనం స్నేహభావంతో ఉంటూ ఆ ఫ్యామిలీ అభివృద్ధికి మనం హెల్ప్ చేసినట్టు డెఫినెట్గా ఇది కూడా అభివృద్ధిలో భావం అని చెప్పేసి అనుకుంటున్నాం. అట్లాగే జాన్ ఆమె కూడా ఇంకొక క్లాసు మేడం గారి స్కూల్లో కూడా 200 మంది కూర్చోవచ్చు. కాబట్టి అక్కడ కూడా ఆమెతో పెట్టుకొని ఆ క్లాసు కేవలం లేడీస్కి పెట్టే క్లాస్ అనేది ఏర్పాటు చేద్దాం. నాకు టైం ఇచ్చింది కాబట్టి ఇలాంటి క్లాస్ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇది కూడా ఏంటంటే ఇది ఏర్పాటు చేయడంలో అవగాహన ఉన్న వాళ్ళు పిలిపించి మనం ట్రైన్ చేయడం. వీళ్ళు పోయి ఇప్పుడు ఆమె మాట్లాడారు, ఈసారి ఆ లైన్ మొత్తం మాట్లాడాలి అట్లా అని మనం దాంతో ఏర్పాటు చేస్తున్నది. శ్రీనివాస్ గారి మధ్యలో కాన్సెప్ట్ అది కనుక అందరికీ తెలిస్తే ఈ లేడీస్ ఇది అనేది చేద్దాం, కానీ డయాబెటిక్ రివర్సల్ ప్రోగ్రామ్ అనే దాని మీద కనుక వర్క్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇద్దరికి హెల్ప్ అవుతుంది. ఇంట్రెస్ట్ తోటి ప్రతి సంవత్సరం ఇలాగా గ్రామాభివృద్ధి గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీని ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లో ముందుకు తీసుకెళ్తున్నారు. నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. డయాబెటీస్ ఒక 18 సంవత్సరాల ముందు నుంచే మన బాడీలో సైన్స్ అండ్ సింటమ్స్ చూపిస్తూ ఉంటుంది. వాటి మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ నా క్లాస్ ఇప్పుడు అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ విన్నారు కదా. సో డయాబెటీస్ గురించి కూడా ఎప్పుడైనా ప్రోగ్రామ్ కనుక జరిగితే మీరు మీ వంతుగా ఒక 5గురిని అన్నా సరే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని రావడానికి ప్రోగ్రామ్కి ప్రయత్నం చేయండి. ఎందుకంటే 18 ఏళ్ల ముందు నుంచి మనకి బాడీ సైన్స్ చెప్తూనే ఉంటుంది. మనం కనుక వాటిని డీకోడ్ చేయగలిగితే అలాంటి వ్యాధిలోకి మనం వెళ్లకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ విషయం ఎందుకంటే మనం మీరు నేర్చుకున్న మన పిల్లలకి మనం చెప్పచ్చు. వాళ్ళు మీ తర్వాత ఇంకో విషయం ఏంటంటే
ఒక్కొక్కరిని 10 మంది తీసుకురావడం లేదా 5గురిని. అంటే మనం ఎన్ని వాళ్ళు కూడా వింటే ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది, పిల్లలకు ఉపయోగపడుతుంది, పక్కన వాళ్ళు చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఇది మాత్రం డెఫినెట్. ఎందుకంటే నేను డాక్టర్ వాకితో మాట్లాడేటప్పుడు డెఫినెట్ గా మేము కూడా చాలా తీసుకుంటాం చెప్పేదాన్ని. దాంట్లో మనం హాస్పిటల్కి పోకుండా ఇంట్లో జాగ్రత్త పడడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. తను చెప్పినట్టు కూడా కరెక్టే. ఎందుకంటే కొన్ని సూచనలు ముందుగా ఇవ్వడం మనం జాగ్రత్త పడతాం, మనం తెలియక చేస్తున్నాము. ఈ వాళ్ళ విన్న తర్వాత మనం జాగ్రత్త పడతాం. కాబట్టి ఇది చాలా అవసరం. డాక్టర్ గారితో మేము తిరగటం కానీ, వాళ్ళ గారితో కానీ, తర్వాత మేము తిరగటం కానీ, దీనివల్ల అవగాహన పెంచుకున్నాం. పిల్లల పట్ల, కుటుంబం పట్ల, మా నాయనమ్మల తాతలు బంగారమ్మ ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక ప్యాటర్న్ నడుస్తూ ఉంటుంది. అది నా పిల్లలు ఎదుగుదలకు ఉపయోగపడింది. నా ఉద్దేశం ఏంటంటే కుర్రోళ్ళు ఎక్కువ మంది రావాలని కలిసి కూర్చోకుండా పుస్తకాలు పట్టుకోవాలా, ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేయాలా, మహిళలు కానీ ఎవరు కానీ. ఇప్పుడు ఖాళీ కొంతమంది లేడీస్ ఉంటారు, వాళ్ళకి అవకాశాలు ఉండవు, వాళ్ళకి ఏ రకంగా అవకాశం తీసుకురావాలా. ఇట్లా కూర్చొని మనం మాట్లాడుకుంటూ ఉపయోగకుందే అన్నీ వస్తాయి. కాబట్టి మన ఇందాక బాగున్నట్టు తల్లిదండ్రుల బాధ్యత పిల్లలదే, వాళ్ళ తల్లిదండ్రులు తీసుకోవాలి, బయట ఎవరు కాదు. కాబట్టి ఇలాంటివన్నీ మనం ఎన్నో చెప్పుకుంటూ మన ఊరిని మన పిల్లల్ని బాగు చేస్తున్నాం. కాబట్టి స్కూల్ వరకు మేడం గారు కూడా కాబట్టి మనందరం కలిసి పని చేసుకుందాం. అందరికీ ఈ మహిళా దివస్ సందర్భంగా అంటే ఈ సంఖ్య ఇంకా పెరుగుతూ పోతా ఉంటుంది, పెంచుతాము. పెద్ద స్కూల్లో ఒకటి చెప్తా ఉన్నారు, తల్లి తండ్రి ఇద్దరు ఎవరు లేకపోయినా కూడా ఆ స్కూల్ తీసుకుంటాం మొత్తం ఆప్షన్. అంటే అలాంటి వాళ్ళు మనం పంపిణీ తెలుసుకుంటుంది. మనకు తెలియనప్పుడు వాళ్ళు చెప్పి అక్కడ పంపించినప్పుడు ఆ పిల్లవాడు ఎదుగుదలకి ఒక అవకాశం ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పడం వల్ల తెలిసింది కదా. కాబట్టి ఇవన్నీ మనకి అవసరం. కాబట్టి మనం అందరూ ఎదగాలంటే అందరూ చర్చించుకోవాలి, కూర్చోవాలి, మాట్లాడాలి. కాబట్టి ఇలాంటి అవసరం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా జరుపుకొని అందరం మంచి వైపు పయనిస్తాం, అభివృద్ధి చెందుతాం అని చెప్పి కోరుకుంటాం. మహిళా అందరికీ థ్యాంక్ యూ. మీ అందరూ ఓపిక సేఫ్ ఓకే ఇక్కడ అదే నేను అందరికి ప్రతి ఒక్కరికి